ఈ వందనాలు స్తోత్రం కలిగినగాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలు, స్థానీయ సంఘ కాపరి, విక్రమలను వచ్చిన దైవదాసుడు, రాయగడిని వచ్చిన దేవుని పిల్లలు, ఈ ఊర్లో పెద్దలు చిన్నలందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. అందరికీ దేవుడు దీవించనగాక. బైబిల్ తరగతిలోనికి మనం వెళ్తాం. 1 పేతురు 4వ అధ్యాయము 2, 3, 4, 5 4 వాక్యం చదవండి. అపరిమితమైన ఈ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనము 4వ అధ్యాయం 1వ వాక్యము మనం నేర్చుకున్నామండి. మనము క్రీస్తును ఆయుధముగా ధరించుకోవాలని నేర్చుకున్నారు. రెండవది మనం నేర్చుకున్న విషయం ఏమనగంటే 2వ వాక్యములు శరీర విషయమును శ్రమ పడిన వారు శరీరమందును జీవించిన మిగిలిన కాలము ఇంకా మీదట మనిషి ఆశలను అనుసరించి నడుచుకున్నాక దేవుని ఇష్టానుసారంగా నడుచుకుంటున్నట్టుగా పాపంతో జోలికి ఏమీ లేకుండా ఉంటును. అంటే దేవుని బిడ్డలు ఇక్కడ నేర్చుకున్న విషయం ఏమంటే శరీరమైన ఒక మనస్సు. ఈ శరీరమైన మనస్సు అంటే రక్షణ పొందిన మారు మనసు పొందిన వారికి అందరికీ ఏముంది? శరీర మనస్సు ఉంది. అర్థమైందా? అది మనకు మాత్రం కాదు, రక్షణ పొందలేని వాడికి కూడా ఆ శరీరమైన మనసు ఉంది. ఆ శరీరమైన మనసు ఆత్మ మనస్సుకి లోబడాలి. నేను చెప్పిన అర్థమైందా లేదో నీకు తెలియదు. శరీరమైన మనసు ఆత్మ మనస్సుకి ఏమవ్వాలి? లోపడాలి. అలాగా లోపడితే మనలోని పాపం చెయ్యకుండా జీవిస్తాను. స్తోత్రం. అది మీకు తెలియాలంటే రోమా పత్రికలోనికి రావాలి. 8వ అధ్యాయము 6, 4, 5, 6 వాక్యం చూడండి. పంపి తర్వాత శరీర అనుసరించి మనస్సు ఉందురు, ఆత్మ అనుసరి ఉందురు. తర్వాత శరీరం అనుసరించిన మనస్సు మరణము, ఆత్మ అనుసరించిన మనస్సు. ఇదా నేను చెప్పారు. దేవునికి స్తోత్రం. ఆత్మ అనుసరించిన మనస్సు జీవం, శరీర అనుసరించిన మనస్సు మరణము తెప్పిస్తుంది. అంటే నేను చెప్పిన విషయం ఏమంటే రక్షణ పొందిన దేవుడు బిడ్డలు శరీర ఇష్టానుసారంగా జీవించకుండా ఆత్మ అనుసరించి జీవించాలి. నేను చెప్పిన అర్థమైందండి. ఆత్మ చెప్పినట్టుగా నడవాలి. ఆత్మ ఆ మనస్సు కలిగి ఉండాలి. చాలా మందికి ఏమంటే ఆత్మ మనస్సు కలిగి ఉండలేను కాబట్టి
వాళ్ళు చాలా మందిలో ఏమంటే పాపం చేసి తిరుగుతున్నది అంటే పీతర్ గారు చెలవిస్తున్న మాట ఏమనగా శరీరమైన మనస్సు, ఆ మనసు మనకొద్దు, ఆత్మమైన మనసు కావాలి. అందుకే నేను మొదటి చెప్పారు, ఈ శరీరమైన మనసుకి ఆత్మ మనసు ఏం చేయాలి? లోబడ. ఏది శరీరమైన మనసుకి ఆత్మ ఏం చేయాలి? ఆ ఆత్మ మనసుకి శరీరమైన మనసు లోబడాలి. లోబడలేకపోతే ఏమవుతుంది? శరీరమైన మనసు అనుసరించి చెప్పినట్టుగా నీ నడుస్తున్నారు. స్తోత్రం. మీరు రక్షణ పొందేరు కానీ అంటే రోమా పత్రిక మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వాక్యములు చదవండి. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో నీతోని నేను మాట్లాడలేదు, శరీర సంబంధమైన మనుషులే అని అంటారు. క్రీస్తునందుని నీ పసిపిట్టే అని అంటే 2 నీతో మనుషులు అక్కడ కనబడుతుంది. ఒకటి శరీర అంటే ఈ కొరింథీ సంఘ బిడ్డలు అందరూ మారు మనసు పొందిన వాడే, రక్షణ పొందిన వాడే, బాప్టిజం పొందిన వాడే, 9 వరములు నింపి ఉన్న సంఘ బిడ్డలు. కానీ వాళ్ళు కొందరు శరీర సంబంధమైన అనుసరించి శరీరం చెప్పినట్టుగా, శరీరం కోరుకుంటున్నట్టుగా జీవిస్తున్నారు. అటువంటి వాడికి పౌలు గారు పిలిచినదే పసిపిల్లలని చెప్తున్నారు, చండి బిడ్డలని పిలుస్తున్నారు. తర్వాత ఏమంటే శరీర సంబంధమైన మనుషులని పిలువబడుతున్నారు. అందుకని నేను చెప్పిన మాట ఏంటంటే, సంఘం ఎప్పుడు శరీరం చెప్పినట్టుగా నడవకుండా ఆత్మ మనసు కలిగి ఆత్మ చెప్పినట్టుగా దేవుడి బిడ్డలు నడబడాలి. అలాగా నడిచిన ఎడల పాపము మనలోని ఏం చెయ్యను? ఏలవాడు చెయ్యను. ఎవరు చెయ్యను పాపం? ఎవరు ఏలవాడు? ఆత్మ మనసు మనలోని ఏలవాడు చేసిన కాబట్టి అది జీవం కలిగినది, స్తోత్రం కలిగినగాక. శరీర మనసు ఏమప్పుడు ఏమన్నా చావు, చచ్చినది. దేవునికి స్తోత్రం కలిగినగా. అందుకని పీతర్ గారు అదే మనస్సులో ఎదుర్చుకొని ఇక్కడ చెప్పిన మాట ఏమనగంటే, దేవుడి బిడ్డలు బాగా వినాలి. దేవునికి స్తోత్రం కలిగినగాక. పాపములు జీవించిన వాడు చచ్చిన వాడుగా జీవిస్తున్నారు. దేవునికి స్తోత్రం. అదే పుస్తకము మొదటి పీతరు 2వ అధ్యాయము 15 వాక్యం కూడా చదవండి. మొదటి పీతరు. ఏలైనగా అంటే ఆ 15 వాక్యములని సరిగా చూడండి. అక్కడ చెప్పిన మాట మీకు అర్థమైందా లేదా నాకు తెలియదు. ఏం చెప్తున్నారండి? దేవునికి స్తోత్రం. ఏలైనగా ఇట్లు యుక్త ప్రవర్తన కలవారై అజ్ఞానంగా మాట్లాడు. అదే అజ్ఞానంగా నీ మాట్లాడి తిరిగేదాకా కాదు. దేవుని బుద్ధిమంతులుగా జీవించాలి అని పీతర్ గారు చదువుతున్నారు. అంటే మారు మనసు పొందినవాడు మునుపటి కాలములు ఉన్న అజ్ఞాన కాలములు మాట్లాడినట్టుగా జీవించకుండా ఎలాగ జీవించాలి? బుద్ధి కలవారుగా జీవించాలి. దేవునికి స్తోత్రం. అలాగే నడిచిన ఎడల పాపం మనలోని ఏం చెయ్యాలి? ఏలవాడు చెయ్యను. దాని ఎదురుగా పాపం మీద మనం ఏలవాడు చేస్తుంది. ఏమండి? పాపం మీద మనం ఏం చేస్తుంది? ఏలబడి చేస్తుంది. పాపం మమ్మల్ని ఏం చెయ్యను. స్తోత్రం కలిగిన గాక. అందుకని ఈ రాత్రి మీరు అర్థం తెలుసుకున్నట్టుగా నేను అనుకున్నారు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. ఇంకా మీరు చూడండి, మనము చదివిన స్తోత్రం కలిగిన 2వ వాక్యం. ఇప్పుడు 3వ వాక్యం చూడండి. మొదటి పీతరు మనం ఏం చేయదు? పోకిరి చేసా, దురాశలు, మద్యపానములు, అల్లరితో కూడిన ఆటపాట, తాగబోతులు, విందులు,
అంటే నీ ఏం చేయాలంటే నీ పూర్వకాలం ఒక్కసారి స్మరణించాలి. పూర్వకాలం ఎలాగా నీ రక్షణ పొందిన మునుపు నీ ఎలాగా జీవించారో, ఎలాగా ప్రవర్తించారో అది ఒక్కసారి ఏం చేయాలి? తలించుకో. అది కొందరు ఇప్పుడు కూడా ఏం జ్ఞాపకం చేయలేదు. గది కాలంలో ఎలాగ జీవించారో అది ఇప్పుడు కూడా ఏం చేయాలి? ఆ జ్ఞాపకం చేసుకొని ఇంకా ఎలాగ జీవించాలని తెలుసుకొని ముందుకు నడవాలి. ముందుకు మనం ఇదన్నీ చేసి ఉండేవారు. ఏది? పోకరి పని చేయాలి. ఇంకేంటి చేశారు అక్కడ? అల్లరితో కూడిన అల్లరితోని కూడా ఆటపాట అల్లరితో డిస్కో పాట అండి. పాట పాడి డాన్స్ ఆడడం అది అల్లరితో కూడిన పాట లేదని కొందరు ఏమవుతుంది? నాట్యం ఆడితే అది బాగుంటుంది. ఆత్మతోని ఏమవుతుంది? దావితోడు కాదు, ఇది అల్లరితో కూడిన ఆటపాట డాన్స్. అది మనకు వద్దండి. స్తోత్రం కలిగిన ఆత్మపూర్ణుడుగా ఉండి ఆరాధించడం మనకు అది అవసరం. దేవునికి స్తోత్రం. అప్పుడు అల్లరితో కూడిన ఆటపాట దురాశలు ముందుకెలాగా ఉంది అన్ని మనకు కావాలి. అంటే 2 పిల్లలు సామగ్రి పుస్తకంలో జీలకర్రకి జలకకి ఎన్ని అండి? ఇద్దరు. ఏంటి పడి వెళ్తున్నా? ఇమ్ము. ఎప్పుడు దురాశ కలిగిన వాడికి ఎప్పుడు ఏం ఆశ? కావాలి. ఆత్మీయ మనుషుడు ఆడు ఎల్లప్పుడు ఏముంది? లేదు, తృప్తి పొందిన ఉన్న వాటిలో సంతృప్తి ఉంటుంది. ఉన్న వాటిలో ఏముంది? ఇప్పుడు కూడా ఏదైనా ఉందా? ఉన్న చీరలు చాలు అని చెప్పిన వాడు తక్కువ, ఉన్న బట్టలు చాలు ఇంకొక 2 కొనుక్కోవాలని. ఒక అమ్మ అది మీకు అర్థం అవుతున్నట్టు పేరు చెప్పలేదు. అంటే చీరలు మొత్తం వారానికి ఒక చీర ఉంటుంది. ఏంటండి ఏటమ్మా ఇది? ఎందుకమ్మా ఇదండి? సోదరు హలో, నేను కొనడం గురించి అది తప్పు కాదండి. మనకెంత అవసరమో అంత కొనండి. ఏసైలోకి సరిగా వస్తే ఒక బట్టలు ఉంటే అది చాలండి, తృప్తి కలగదు. ఏసై సరిగా లేని వాడికి ఎప్పుడు ఏమవ్వదు? ఆడపిల్లలు. ఎవరి పిల్లలు? ఆడపిల్లలు కాదు. మీరు ఆడపిల్లలు, మనమందరం ఆడపిల్లలు. కానీ సామదలి చెప్పిన ఇమ్ము అని చెప్పిన ఆ జలక పిల్లలు వలన మేము ఉన్నాం. సోదరు కలిగిన అది మనకు ఏం కూడదు? ఆత్మీయుడుకు ఉండకూడదు. ఆత్మీయుడు ఎప్పుడు ఏమవ్వాలి? తృప్తి పడాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చాలా మందికి ఏం లేదు, తృప్తి లేదు. అది బైబిల్లో ఉంటుంది. అదే అక్కడ వెళ్తే మనం ఇల్లు కట్టుకున్న పొలములకు పొలం తీసుకున్నారు. యెషయా గ్రంథంలో ఉంది. ఇంకొక ఇల్లు ఉంటే ఇంకొక ఇల్లు కావాలి, ఇంకొక పొలములు కావాలి. అది ఇది మొత్తం తెచ్చి ఏమవుతుంది? ఇది మొత్తం ఎవరు తీసుకొని వెళ్ళి మనం అందరూ పరలోకం వెళ్తుందే అంత్యక్రీస్తు మొత్తం తీసుకొని వెళ్ళిపోతుంది. మీరు ఎప్పుడైనా మీరు పరలోకానికి వెళ్ళిపోతాం. ఎవరు తీసుకున్నాం? ఎప్పుడైనా ఆలోచిస్తారు? మీరందరూ మనం అందరం ఏంటి? మీరు ఆలోచన లేదు కాబట్టి ఇక్కడ ఉండిపోతున్నాను కదా. ఒక నాన్న ఏం చేశాడు? ఆడు భార్య చనిపోయింది. భార్య ఉంటే ఆడు కూతురికి మ్యారేజ్ చేశాడు. కూతురు ఏమైంది? 2 పిల్లలు. కానీ ఆడు కూడా ఏం చేశాడు? చనిపోయినప్పుడు ఈ మనవరాలు ఏం చేశాడు? టీ చేసి నాన్న దగ్గరికి తీసుకొని వచ్చారు. అప్పుడు నాన్న ఏం చేశాడు? ఈ టీని పట్టుకొని తాగుతున్నారు. తాగినప్పుడు ఏడుస్తున్నారు. వెంటనే ఆ పాప అడిగారు, ఎందుకు నా ఏడుస్తున్నారంటే, నా భార్య చనిపోయారు, నీ అమ్మ చనిపోయారు, నేను కూడా చచ్చిపోతే నాకు ఎవరు టీ ఇస్తామని అనుకొని నేనేం చేశాను. ఆయన అర్థం అంటే వారందరూ చచ్చిపోతే నేను మాత్రం చావదని అనుకున్నారు. చచ్చిపోవాలంటే అనుకోండి. మనం కూడా కొందరు అలాగా ఉన్నారండి. సోదరు కలిగిన గాక. ఎప్పుడు మనము క్రైస్తవులుగా జీవించిన దేవుడు ఎప్పుడు మరణమునికి మునుపు చూసుకొని నడవండి.
ఒక్క క్షణం నీ నాకు ఏమో జరుగుతుంది, మరణం జరుగుతుందని తెలుసుకొని ముందుకేం చేయాలి. అందుకని తల్లిదండ్రులు లేచినప్పుడు నాకు ఒక దినం నేను కూడా చచ్చిపోవాలని తెలిసిన వాడు ఏమవుతుంది, అన్నిట్లో తృప్తి కలిగి ఉంటాడు. ఏమున్నా లేకపోయినా కొందరికి ఆడు చూసుకుంటే ఆ నాన్న చెప్పినట్టుగా నేను చచ్చిపోలేదా అనుకున్నాను. స్తోత్రం కలిగింది కదా, వాడి స్తోత్రం చెప్పండి దేవుడి. సరే అమ్మా, చదవమ్మా. దురాశలు, మద్యపానము, త్రాగుబోతులు, చాలు. ఇది గతించిన కాలం ఏం చేయకూడదు. గతికాలం చేయనది అన్ని ఏమైంది, ఇంకేం చేయకూడదు, కొనసాగించకూడదు, అదే పని రిపీట్ చేయకూడదు. అలాగా ఏది కక్కినది తిన్నది ఎవరండి, అది నేను చెప్పలేదు. అలాగా అయ్యగారు వచ్చి నన్ను కుక్క అయినా ప్లీజ్ అని చెప్పగలరు. పీతరు అలాగే చెప్తున్నారు, ఏది మనము విసర్జించామో అంటే వద్దు అని అనుకున్నాము విడిచి అది మళ్ళీ తింటారు వాళ్ళు ఎవరు సోదరు. అంటే ఇంకొక మాటలు కూడా పీతరు గారు పన్నీ కూడా చెప్తుంది. పన్నీ ఏం చేస్తున్నారు, ఆ బురద దగ్గర ఇది రెండు లేదో ఒక స్వభావం నీలో ఉంది. పన్నీ కుక్కయా, పని అండి. అందుకని నేను పని మాసం తినకూడదంట. ఎవరు చెప్పలేదు, అందరూ సైలెంట్ అయిపోయి. పంది మాసం ఏం చేయకూడదు, లోకములు మొత్తం ఎక్కువ తినేదే పంది మాసం, తినేది పంది మాసం. ఎంతమందికి తెలుసు అని తెలియదు. మరి అలాంటప్పుడు డాల్డా నీ ఊర్లో సిద్ధాంతం మాత్రం నీకు తెలియదు. ఇది మన ఊర్లో మనం అలా చెప్పారు, పంది మాసం తింటే నా ఇంటికి రాకూడదు కదా. నేను నీకు తినడానికి చెప్పలేదు, నీకు ఇష్టం ఉండే తినండి. నా 50 మందిగా చెప్పలేదు. నాకు అడుగుతుండే తర్వాత నేను చెప్తాను, తింటావా లేదా. నేను తింటాను, నాకేం రోడ్ లేదు. దేవుడికి స్తోత్రం. హలో, అర్థమైందా? ఒకటి చెప్పారంటే నాకు ఒక పాట గారు చెప్పారు, అయ్యా 10 మాసం తినకూడదు. ఎందుకంటే బాబు ఎందుకు తినలేదంటే ఆ దెయ్యం అన్ని మొత్తం పన్నీళ్ళు దూరిపోయింది కాబట్టి అయ్యా తినకూడదు. ఆడ నేను చెప్పారు, ఆ పని ఎప్పుడో ఆత్మహత్య కొత్త పని అండి. తినకూడదని మనకు దేవుడు చెప్పలేదు. అదే ఎవరికి చెప్పారు, అది ఎవరికి చెప్పారు? తినకూడదు. లేవే దాంట్లో 11వ అధ్యాయం చదవద్దు, ఇంటికి వెళ్ళి చదవాలి. ఇది తినకూడదని ఎవరికి చెప్పింది? మనకు కాదు, యూదులు 12 గోత్రానికి చెప్పిన మాట. మనకేం చెప్పారు? దొరికిందని తినాలి అంటే సారాయం దొరికిందని రాకూడదు, విగ్రహాలకి ఇచ్చింది అది తినకూడదు అని అదన్నీ మనండి సోదరం. విని ఏమంటే చచ్చిపోయినా ఏదైనా వస్తువు ఏం చేయకూడదు, జంతువు, కోడి, అలగండి, మేక ఏదైనా ఏం చేయకూడదు, చచ్చిపోయింది ఇంకేం చేయకూడదు. గొంతు పిసికి చంపినదే. మీరందే గొంతు పీసుకోమా అలా కట్టితో కొట్టేస్తాం, మొత్తం తింటాం. ఇది నేను చెప్పిన కదా, బైబిల్ చెప్పినాడు. ఎక్కడ ఉంది? అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయం చూడండి. 15వ అధ్యాయం 26 నుండి అమ్మ చదువుకున్నా. గనుక మనుషులను ఏర్పరిచి ఆ. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరున 28 చూడండి. విగ్రహములకు అర్పించిన వాటిని ఆ. రక్తమును ఏం చేయకూడదు? రక్తమును చంపినది జారత్వమును ఆ. విసర్జింపవలెను. ఇదన్నీ విసరించి పడాలి. ఏది? రక్తం. చంపినది కొందరు కోడి మాంసం కొంటే కడగడు. కోడి మాంసం కొంటే ఏం చేయండి? ఎందుకు కడగకుండదు? ఎందుకు కడగకుండా తింటున్నది? రుచి కాదు, ఆ రక్తం కోసం 10 గ్రాముల కోసం. ఈ కడగకుండా వంట చేయిన ఆ చికెన్ తినిన నోట్లు పెట్టిన మునుగు ముక్కలు పెట్టండి. వాసన ఎలా ఉందంటే అప్పుడు తినండి. మళ్ళీ నీకు తినరు. మసాలాతో పొదిగించేస్తారు. ఏ మసాలాతో కుదురుతుంది కానీ ఒక కంపు వస్తుంది. చికెన్ కొనినప్పుడు మాంసం కొనినప్పుడు ఏం చేయాలి? ఒక 4-5 సార్లు నీటిలో
కటిదిసి తిన రక్తం మాంసములు ఉండకూడదు. ఎందుకు? రక్తములు ఏముంది? జీవం, ప్రాణమున్న కాబట్టి రక్తం మనం ఏం చేయకూడదు. ఇది పాటలో ఎవరు చెప్పలేదండి, అందుకని ఈరోజు ఏం చేయదు. అట్లాంటి ఒక మ్యారేజ్కి వెళ్ళారు, నేను మ్యారేజ్ వెళ్ళి చికెన్ అడగా తెచ్చి వచ్చి మొత్తం పూసి అలా తెచ్చి చూసారు. అడిగి తినలేదు, నేను చికెన్ తినలేదు. చికెన్ ఎలా తినరు అయ్యగారు కానీ అగ్గిగా తినలేదు. ఇది చూసినప్పుడు అడిగి గారు కూడా వద్దామని చెప్పారు. నాన్న చూడు నాన్న ఎలాగ చేస్తున్నాను చూడ చూపిస్తాను నేను. అమ్మో ఎంతమంది ఇక్కడ ఉన్నారని నాకు తెలియదు. రక్తం తినకూడదు, గొంతు పిసికి చంపినదే తినకూడదు, అదే చచ్చిన వస్తువు. స్తోత్రం. తర్వాత అది కాదమ్మా, ఇంకా ఉందమ్మా. గొంతు పిసికినది, చంపిన దానిని, ఇంకొకటి ఉందండి కదా, విగ్రహములకు అర్పించినది తినకూడదు. ఎందుకు మనం అందరూ అడుగుతున్నారు, ఎందుకు అయ్యా మీరు ఇది విగ్రహార్పితం తినట్లేదు, విగ్రహార్పితము తినదు. మనకు ఒక దీక్ష ఉన్నా కాబట్టి ఏం చేయను, తినము. దేవునికి స్తోత్రం. అంటే ఆడి చెయ్యిన ప్రక్రియకి మన ఎదురు కాదు, వారికి మనము ప్రేమిస్తున్నాం. ఒక మతం కాదు ఇది, మనది మనం మార్గం. మనం ఒక మతంలో కానీ మనం ఒక్క వ్యక్తికి మాత్రమే వస్తున్నారు, నమ్ముతున్నారు. ఎవరికి? యేసయ్యకి. యేసయ్యకి నమ్మడం మాత్రం కాదు, యేసయ్యకి మనం ఏం చేస్తున్నాం? ఆరాధన చేస్తున్నారు. బాకీ అందరూ ఎంతమందికి ఆరాధన చేస్తున్నారు మీదే తెలుసు. మనం మాత్రము ఒక్కడికి మాత్రమే చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారంటే దేవునికి స్తోత్రం కలిగిన స్తోత్రం చెప్పాలి. అప్పుడు నేను చెప్పుకొని వచ్చిన దేవుని బిడ్డలారా, ఇది పాతకాలం చేసుకొని వచ్చినది. ఇంకా నీ ఏం చేయకూడదు, వాటిని పాటించుకోకూడదు, పాటించకూడదు. ఏది పాతకాలం లేదు, తాగడము, దురాశ, ఇదన్నీ ఏం చేయకూడదు. ఇంకా ఏం చేయకూడదు, మరలా చెయ్యకూడదు. ఇది చేసిన వాడు అన్యులు అని దేవుని వాక్యములు సెలవిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఈ పౌలు గారు తన పూర్వకాలంలో మొదటి కాలం పౌలు గారు జ్ఞాపకం చేసుకున్నారంటే, మీరు అది పౌలు చెప్పిన వాక్యం కూడా చదవండి. మొదటి తిమోథెయోసు పత్రిక 1వ అధ్యాయము 13వ వాక్యం చూడండి. మొదటి తిమోథెయోసు పత్రిక 1వ అధ్యాయం 13వ వాక్యం కూడా. పూర్వముని నేను ఎలా ఉంది? దూషకుడు, హింసకుడు, హానికరుడైన ఉంటి వారిని అంటే నేను పూర్వకాలం ఎలాగుంది? దూషకుడు, హింసకుడు, హానికరుడు, అంత మోసగరుడమైన మనుషుడు, పూర్వకాలం. మళ్ళీ యేసయ్యకి వచ్చిన తర్వాత ఏం చేయలేదు, ఆ పని కొనసాగించలేదు. ఏం చేయలేదండి? స్తోత్రం. ఎవరి వలన చేయలేదు? పంది వలన చేయలేదు. దేవునికి అది ఆయన పోయిన కాలం. ఇంకే కొత్త కాలం మన మనకు వచ్చారు, దాని ప్రకారం నడవాలి. స్తోత్రం. అలాగే చేసిన వాడు ఏం చేస్తున్నారంటే, ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయము 6వ వాక్యం చూడండి. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. అనుభవించిన తర్వాత ఒకసారి కూడా చదవండి మీరు. దేవుడు దివ్య వాక్యము రాబోబు యుగ సంబంధమైన శక్తులు, రెండు కాదు, శక్తుల ప్రభావము అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తన విషయములు దేవుని కుమారుని మరలా ఏం చేస్తున్నారు? సిలువ వేయించున్నారు. ఒకసారి సిలువ వేశారు. దేనికి? యేసయ్యకి ఒకసారి సిలువ వేశారు కదా. దేనికోసం? మన రక్షణ కొరకు. పాపిలకి అందరికీ రక్షణ కొరకు యేసయ్యకి ఏం చేశారు? రెండోసారి నీ ఏం చేస్తున్నారు? పాత అలవాట్లను పద్ధతులను పాటించి మళ్ళీ అలవాట్లు మారు మనస్సు పొంది అర్థాత్ బాప్తిసం పొందిన తర్వాత పాత అలవాటుని చేసి ఉండగా యేసయ్యకి ఏం చేస్తున్నారు? మరలా సెలవేచ్చారు. రెండు కార్యం అక్కడ ఉంది. 6వ వాక్యం ఒకసారి చూడండి. దేవుని దివ్య వాక్యము
అంటే దేవుడు మంచు వాక్య దివ్య వాక్యము రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమున అనుభవించిన తర్వాత అన్ని చంద్రబాబు నాయుడు గారు అన్ని మనకిస్తాడు, పొందుకున్న తర్వాత ఆడికి తిట్టున్నాం. చంద్రబాబు నాయుడు గారు సదుపాయాలు అన్ని చేశారు సీఎం చదువు అన్ని చేసిన తర్వాత ఆడికే చేశారు. సదుపాయం పొందినోడు పొందిన తర్వాత తిట్టేస్తున్నాడు. అలాగా నీ కూడా చేస్తున్నారు. నేను ఉదాహరణ చెప్పాను. నీ దేవుడు నీకు అన్ని ఇచ్చిన తర్వాత దివ్య వాక్యం ఇచ్చారు, రాబో యుగ సంబంధమైన ఆ ప్రభావం అని నీ పొందుకున్న తర్వాత యేసయ్యకు మరలా సిలువ వేసి ఇస్తున్నాం. యేసయ్యకు ఒక్కసారి సిలువ వేసిన మనము నేను ఇప్పుడు చెప్పిన వాక్యం యెషయా గ్రంథం 53లో మనమందరూ చేసిన తప్పు వలన యేసయ్యకే సిలువ వేసిన. ఓకే, ఇప్పుడు యేసయ్యకు సిలువ వేసిన నేను వ్యక్తిపరంగా అందరూ కలిపేసాము. అప్పుడు అందరూ కలిపి ఏం చేశారు? ఇప్పుడు వ్యక్తిపరంగా ఎలాగా? ఎవరు దేవునికి వ్యతిరేకంగా దేవునికి విరోధంగా పాపం చేసి పాత అలబట్టిని చేసిన వ్యక్తి అయితే దేవునికి మరలా సోదరం సోదరం రాలేదా? మరలా యేసయ్యకి ఏం చేయకూడదు? సెలవు వేయకూడదు. సోదరం అదే దాని గురించి పీతర్ గారు చెప్పిన మాట ఏమనగండి, వినండి. దేవునికి స్తోత్రం. 2 పీతరు ఇప్పుడు ముందుకు చెప్పిన వాక్యం ఇప్పుడు లోనికి వస్తాయి. 2 పీతరు 2వ అధ్యాయము 21, 22 2 వాక్యం. నీతి మార్గము అనుభవపూర్వంగా తెలుసుకొని తనకి అప్పగించిన పరిశుద్ధమైన ఆజ్ఞలను తొలగిపోగుట కంటే ఆ మార్గము అనుభవపూర్వంగా తెలియక ఉండకుండా ఉండదే మేలు. తర్వాత కుక్క తన వాంతికి తిరిగినట్టు కడకబడిన పంది బుర్రలో దొర్లినట్టు నిజమైన సామెతలు చెప్పిన నీకేమైంది? సంభవించింది. ఎవరికి? మళ్ళీ పాత అలవాట్లు 20 వాక్యం. యేసుక్రీస్తు అయిన అనుభవ జ్ఞానం చేత తప్పించుకొనిన తర్వాత మరలా వాటిలో చిక్కబడి ఒక్క బోట్లో తాగింది కడబట్టి ఎలాగా ఒక బోట్లు తాగడు. ఇప్పుడు 2, 4, 5 బోట్లు స్టీల్ మారిపోతుంది అన్నమాట. దానికి సామరులు చెప్తున్నారు కుక్క వాంతికి ఏం అవుతున్నారు? తిరిగిపోయినట్టుగా. 20 వాక్యం 21 వాక్యం ఉండి చదవమ్మా. 20 నుండి చదవండి. చేత తర్వాత తర్వాత నీతి మార్గము అనుభవపూర్వంగా తెలుసుకుని మొత్తం కరెక్ట్ తెలుసు. ఏది నీతి మార్గం? నీతి మార్గం ఎలాగా మంచు మార్గములు నడవాలి, యేసయ్యుండి ఎలాగా నడవాలని తెలిసి అనుభవ జ్ఞానం పొందుకున్న తర్వాత నీకు దేవుడు అప్పగించిన పరిశుద్ధమైన ఆజ్ఞలను తొలగిపోగుట కంటే ఆ మార్గము ఎలాగా ఉండాలి? తెలియక ఉండిపోవడమే మేలు. స్తోత్రం.
దేవునికి స్తోత్రం. అటువంటి వారి యొక్క ఏంటండి 22వ వాక్యం. అటువంటి వారే అదే ఆడికి పిలిచిన వాడు కుక్క ఎండ పిలిచిన పన్ని, కడిగిన పన్ని, కక్కిన తినిన కుక్క, ఈ రెండు ఏదో ఒకటి. హల్లెలూయా. రావట్లేదు ప్రైజ్లో. హల్లెలూయా. రక్షణ ముందు మారు మనసు పొందిన తర్వాత మళ్ళీ నీ ఏం చేయకూడదు, కుక్క ఉన్న తినవద్దు. ఆ పాత అలవాటు. ఆమె చెప్పండి, ఆమె చెప్పండి, అందరు ఉన్నారు కదా. ఆడ ఏమవుతున్నారండి, తిరిగి నీతి మార్గం గురించి తెలిసి శైలికి వచ్చి నీది తెలిసి మళ్ళీ అనీతిని ప్రవర్తిస్తున్నారు. వచ్చినప్పుడు అక్కడికి నీ ఎదురు కుక్క. హల్లెలూయా. వివాహ కార్యక్రమం వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళిపోయావు అనుకో, మరి రెండిట్లో ఏదో జంతువు మళ్ళీ డ్యాన్స్ చేసేస్తే మళ్ళీ కడిగినా పని. అక్కడ నుండి నేను ఇక్కడ తీసి కడిగి తీసుకొని వచ్చారు, మళ్ళీ పని అక్కడికి వెళ్తుంది. ఆ పెళ్లి సందర్భం వచ్చిన వచ్చినప్పుడు అక్కడికే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకని బాప్తిజం మార్పులు నా వద్దకు కాదండి, పెళ్లి బాప్తిజం వెళ్ళి బాప్తిజం అండి. మీరు మళ్ళీ నేను బాప్తిజం కనుక నీ ఏం చేశాను, అనిల్కి మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోతాడు. అందుకని ఎందుకంటే మంచిది, అక్కడ మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడికి రండి. అనిల్కి మ్యారేజ్ అయిన తర్వాత ఏం చేయాలి? అందరూ అన్నారు అక్కడ, నేను చెప్పిన మాటకి అర్థం అవుతున్నారు. స్తోత్రం. మ్యారేజ్ పెద్దది, పరలోకం పెద్దది. వివాహం గొప్పదా, పరలోకానికి వెళ్ళడానికి గొప్పదా? మనం ఎందుకునేది వివాహమే. అడిగిన కాబట్టి చెప్పారు, మెత్తగా దిగిసలు వచ్చినప్పుడు మ్యారేజ్ గొప్పదని చెప్పారు. పార్లోకి దొరకలేకపోతే మంచిగా మగడు దొరికితే అదే చాలా. సో దాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు కూడా అది బాగా మారలేదు కదా ఈ సంభవం. వివాహం చేసి అలవద్దు ఇప్పుడు. సుఖమే ఉందా? ఉంది. రాత్రి పడుకున్నప్పుడు అప్పుడు మరి ఏం తెలియకుండా పడుకున్నారు. స్తోత్రం, స్తోత్రం. అందుకని రాత్రి బాగా నిర్ణయించుకోండి, దేవుడికి స్తోత్రపోనండి, సమయం పోతుంది కాబట్టి. స్తోత్రం, స్తోత్రం చెప్పండి. సరే అండి, ఈతల్లోనికి రండి, తిరిగి రండి, తిరిగి రండి. తర్వాత చూడండి అమ్మా, ఇదండి దేవుడికి స్తోత్రం. మూడో వాక్యం ఓగిరి చేశారు. అన్ని జనులు ఇష్టం ఏం చేస్తున్నారు? అన్య జనుల యొక్క ఇష్టాన్ని ఇష్టం నెరవేర్చినాడు. ఇప్పుడు అన్యుల ఇష్టాన్ని నెరవేరుస్తున్నారు. నీకు దెబ్బ తగులుతుంది, కిందకి తగ్గుతుంది. 4వ వాక్యం అపరిమితమనే తమతో కూడా వారు నిన్ను దూషించడానికి కారణం ఏంటి? నీ ఇది చెయ్యలే. ఏది వాక్యం చెప్తున్నా అది నువ్వు చేయట్లేదు. నీ చేసుకుని వారిని నీ చెయ్యలేరు, వాడు నిన్ను చేస్తున్నారు, క్రిటిసైజ్ చేస్తున్నారు, నిన్ను దూషిస్తున్నారు. అవును కదా? అవును. అలా నాకు నీకు అర్థం అవ్వాలి. ఒకసారి కూడా చదవండి. మీకు అపరిమితమైన ఆ దుర్వ్యాపారము తమతో కూడా పరిగెత్తపోగినందుకు వారి మా దుర్వ్యాపారం మనలోనికి రాకుండా పరిగెత్తి పోకుండా వారు ఏం చేస్తున్నారు? ఆశ్చర్యపోయి నీ తాగలదరా, నీ ఎందుకు తాగలదంటే వారు ఏం చేస్తున్నారు? ఆశ్చర్యం. మనం తాగలరా, మన డిస్కషన్ చేస్తున్నాం, మన అన్ని దోషం అబద్ధం చెప్పుతున్నారా, అన్ని చేస్తున్నారు. నీ ఎందుకు చెయ్యలేదని చెప్పుకొని వారు ఏం చేస్తున్నారు? ఆశ్చర్యపోతూ దూషిస్తున్నారు. అర్థమవుతున్నారు. నిన్ను అందరూ ఏం దూషిస్తాను, అది దేవుడు ముందుకు మనం చెప్పారు. దేవునికి స్తోత్రం కలిగింది. మనం ఎందుకు చెప్పారంటే మనం చేయలేను కాబట్టి. ఆడు చెప్పినట్టుగా నీ చెయ్యండి. సూపర్ అన్నయ్య, అక్క అంట, మంచి అక్క అంట. ఏది వాళ్ళు చేసిన పని మనం కూడా చేస్తాం. అక్కని ఆడు ఎలాగా ఆడుకో, జంబు రాజా జంబు అని చెప్పినప్పుడు నీ కూడా జంబుతో నీ మంచి స్తోత్రం కలిగింది. అని
చెయ్యొద్దని చెప్తే మనం మంచోళ్ళం కావు. ఇది నేను ఎప్పుడెప్పుడు పలికినది మీకు అర్థం అవ్వడానికి ఒక్కసారి కూడా చెప్తున్నాను. నా నాన్న చనిపోయినప్పుడు 300 నా పెద్దలన్నీ కుటుంబస్తులు అందరూ కూర్చి నాన్నగారి కార్యం చేయాలని చెప్పారు. నన్నంటే పాస్టర్ అయిన కాబట్టి నన్ను అన్ని గౌరవం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? గౌరవిస్తున్నారు. కానీ ఇది చెప్పినప్పుడు గౌరవం మొత్తం పోయింది. నన్ను ఏం చేశారు? తిట్టడం ప్రారంభించారు మొత్తం. కొత్తగా ఇప్పుడు నీ ఎన్న వయసు ఉందరా అంటాడు. నాకు అడిగేది కొత్త బాబు ఎంత వయసు అవుతుందిరా మనకు. ఏడు ఆడికి ఏం చెప్తాను చెప్తే ఏమవుతుంది? దూషిస్తున్నారు, చెప్తే పెద్ద గొడవ అవుతుంది. కొట్టుతాను ఆడి నన్ను కొడతాను. నాకు తెలియదు ఆయన ఏం చేయాలి. నోరు మూసి కూతురు దేవునికి అదొక మాట. నోరు మూసి ఎందుకు నోరు తర్వాత నేను మాట్లాడాలి. అదొక మాట. మౌనంగా ఉంటే దేవుడు స్తుతించుట స్తోత్రం కలిగింది. దాన్ని అయిపోయిన తర్వాత రెండవది అన్నయ్య వచ్చి ఏంట్రా అని అనగలిస్తాను. నేను చెప్పారు ఏంట్రా నీకు బుర్ర ఉందా? అన్నయ్యకి చెప్పారు నీకు బుర్ర ఉందా? అరే నాన్న బ్రతికినప్పుడు మన కోసం కష్టపడి సంపాదించి అన్ని సొంత ఒక్క ఇంచు కూడా మనం పెంచలేదు. నాన్న ఏదో సంపాదిస్తే అదే అది తినేసి నాన్నకి నీకేం చేయలేదు. బ్రతికినప్పుడు బాగా చెయ్యలేదు. అన్నయ్య ఆడు ఉద్యోగం ఉన్నవాడు బ్రతికినప్పుడు ఏం చేయలేదు. నేను అడిగారా పోరా అంటే నీ నాన్న బ్రతికినప్పుడు నీ నెలకి ఒక్క 500 పంపించడానికి నీకు చేత కాదు, ఇష్టం లేదు. అప్పుడు 6,000 జీతం ఏంటంటే 40 సంవత్సరం ముందుకునే సంగతి చెప్తున్నారు. 6,000 జీతం దొరికిన వాడికి 6,000 దొరికిన వాడు ఆడికి సరిపోలే. నాన్న కోసం ఏం చేయలేదు. 500 ఇవ్వలేకపోతున్నాడు. ఇప్పుడు 500 ఇవ్వలేని వాడు ఇప్పుడేం చెప్తున్నాను. నాన్న చచ్చిపోయిన తర్వాత 50,000 కూడా ఖర్చు పెట్టడానికి రెడీ అండి. నేను నీ వాడిని పిచ్చివాడు వేరే ఎవరు లేదని చెప్పి బతుకునేటప్పుడు పెట్టలేని వాడు చచ్చిన తర్వాత పెట్టి ఎవడు తింటారు? నాన్నగారు బ్రతుకున్నప్పటికీ నాన్నకి ఈ దోశ అంటే తెలుసు కదా, దోశ చికెన్ చాలా ఇష్టం. నాన్న సీరియస్ గా ఉండినప్పుడు తినలే. ఆ టైంలో దోశ చికెన్ పెట్టుకొని తీసుకొని పెట్టినప్పుడు ఏమైందంటే నాన్న చెప్పారు ఇక్కడ పట్టదమ్మా ఇక్కడ పట్టమని. ఎక్కడ పెట్టారు? ఆయన తినలేని సిచ్యువేషన్ లో ఉన్నారు. మరి టీవీ చేస్తున్నది చెప్పినండి. చచ్చిపోయిన తర్వాత ఇక్కడ పెట్టినట్టుగా నేను అది మైకి బ్రతికినప్పుడు ఇక్కడ పెట్టరా. ఎక్కడ అమ్మకి ఏది కావాలంటే కొన్నిసి, చికెన్ కావాలా కొన్ని మాంసం కావాలి కొన్నిసి, మట్టం కావాలా కొన్నిసి ఇవ్వండి. స్తోత్రం. ఏది కావాలి అది వెతికి అడిగేసి ఏం చేయాలి. పెట్టిన తర్వాత నేను చచ్చిపోయిన తర్వాత ఇది ఇక్కడ పెట్టినట్టుగా నీ ఏడిపారు. సులువైందా లేచి కర్ర ఉంటే నీ తల మీదకి కొడతాను. అయిపోయినాడు. ఓరే బతుకున్నప్పుడు నయా పైసా ఇవ్వలేదు. నయా పైసా లేదు. స్తోత్రం. చచ్చిన తర్వాత ఎన్నో బట్టలు బ్రతికినప్పుడు బట్టలు పెట్టు. హలో నా అత్తగారి బ్రతికినప్పుడు ఎప్పుడు కూడా ఉందండి 84. ఇప్పుడు 86 వయసు ఉంది. అడిగిన బట్టలు కొనిచ్చింది. ఎందుకు రాని ఇది కొన్ని ఇస్తాను అడుగుతుంది. నేను చెప్పలేదు నీకు ఇప్పుడు అవసరం లేదు నాకు తెలుసు, కానీ అది ఉంచుకో. నా బాధ్యత. బ్రతికిన తర్వాత ఇవన్నీ ఆడు తల మీద వేసి పెద్ద నటన నటించేస్తున్నారు. బ్రతికినప్పుడు ఏం చేయాలి? అమ్మ మంచివాడని చచ్చిన చాలా మంచిది. నన్ను పెంచారు. గొప్ప యాక్టింగ్ చేయాలి. ఏం చేయాలి? బ్రతికినప్పుడు చెప్పమ్మా నీ మంచివాడమ్మా నీ వల్ల అలాగే చెప్పరు. మరి చెప్పడానికి అవకాశం ఉండదు కదా. ఏడుపుతా లాస్ట్ అయిపోద్ది. నాకు తెలియదు చెప్పరు కదా. బ్రతికినప్పుడు నీ మొహం చూసి ఏం చేయాలి? కౌలించుకొని చెప్పు. అమ్మో చాలా మంచిదానివి. నేను ఇప్పుడు జ్ఞానం చేస్తున్నాను.
స్తోత్రం. చచ్చిన తర్వాత ఏం చేసి ఆమెను తలుచుకొని చెప్తారు. ఒక ముద్దు పట్టుకు కూడా సరిగా పడరు, చచ్చిపోతే ఆ శవానికి అలాగే ముద్దు పడరు. హల్లెలూయా. ఆ వారి చచ్చిపోయిన తర్వాత బైబిల్ లాస్ట్ చివరికి నేనని ముద్దు పెట్టి ముఖం పెట్టి బట్టలు నేనే కప్పు, వేరెవరికి నేను ఇవ్వలేదు. చెప్పిన మాట ఏమండి, బ్రతికినప్పుడు అన్ని చెయ్యండి. స్తోత్రం. చచ్చిన తర్వాత నీ ఏం చేసిన కానీ అది వేస్ట్, పనికిరాని పని అది. బ్రతికినప్పుడు అమ్మా నాన్నకి పెట్టు, అమ్మా నాన్నకి వస్త్రం ఇవి కొన్నిచ్చి ఇవ్వ, వారికి కావాలని అన్నం పెట్టు, మాంసం పెట్టు. స్తోత్రం. ఇక్కడే గట్టిగా స్తోత్రం చెప్పాలి. అందుకని అమ్మా నాన్న ముసలితనం అయినప్పుడు ఎప్పుడప్పుడు వెళ్ళి దూరంగా ఉంటే వెళ్ళి కలవండి. కలిగి ఏదైనా ఆయనకి నచ్చిన ఏదైనా తీసుకొని ఇవ్వండి. దేవునికి స్తోత్రం కలిగింది కనుక పోనండి. నేను అదే మాట ఎన్ని ఎక్కువ చెప్తాను నీకు నొప్పి వస్తుంది, అందుకని నన్ను తెలుస్తున్నాను. దేవునికి స్తోత్రం కలిగి అంటే ఈ మనుషులు మమ్మల్ని ఏం చేస్తున్నారు, దూషిస్తున్నారు. ఇది పౌలు గారు కనుక చెప్పారు. అపోస్తలుల కార్యము 26వ అధ్యాయం చూడండి, 26వ అధ్యాయం చూడండి, 26వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. అపోస్తలుల కార్యము 26, 24, 13 కాదు 24. అతడు ఇలాగ సమాధానం చెప్పుకొనుచుండగా ఆ, ఫెస్తు, ఆ. పౌలా, పౌలా సౌలా పౌలా నీవు వెర్రివాడవు, అమ్మనైనా వెరివాడయ్యా. తర్వాత అతి విద్య వలన నీకు అది విద్య వలన ఏమైంది, వెర్రి పట్టినదని వెరిపట్టిన. మనం ఇదన్నీ నీకు కొంచెం ఎవరో వచ్చిన సామాన్యం చెప్పినా కాబట్టి నీకు ఇప్పుడు ఏమైంది, పిచ్చివాడ అయిపోయింది. ఎందుకంటే ముత్తాత వదిలేంటి మనం ఎలాగ చేసుకున్నారో అది నీ ఇప్పుడు ఏం చేయలేదు, చేయలే. అది నీ ఇప్పుడు చేయలేదు. నిన్ను చూసి ఆడ ఎలాగ పిలుస్తుంది, వెరివాడా, ఇంకా ఎలాగ పిలుస్తుంది, వెరివాడు కాదు పిచ్చుడా అని. నా బైబిల్ అడగండి, నాది మ్యాన్ ఇంగ్లీష్ కూడా అదే అండి. ఎలాగ పిలిచారు, ఎలాగ పిచ్చి అయింది. యువర్ గ్రేట్ ఎడ్యుకేషన్ ఈస్ టర్నింగ్ యూ ఇంటూ మ్యాడ్నెస్. ఆ పాత గారు వచ్చింది కాబట్టి మనకు ఈ ఊర్లో ఉన్న వాళ్ళు అందరూ పిచ్చుడా అయిపోయింది. ఆయన ఇది చెయ్యలే. ఏది అంటే పాటగా 2 కుప్పి బోట్లు కొనిస్తున్నా, సూపర్ మంచి వాడు. వాళ్ళకి అర్థం కాలేదు. 2 బాటిల్ కొనిసి ఇచ్చేస్తే వాళ్ళు మంచి అదే 2 బోట్లు కొనిసి మందు. సాగాయిస్తున్నా అనుకో. ఓ ఆ పాస్టర్ గారు చాలా మంచివారు. అదే తాగలరా మరి మంచి ముందుకొని చెప్తారు. ఆడు ఏమైంది ఇప్పుడు, పిచ్చోడు అయిపోయాడు. అయిపోయి మొత్తం పిచ్చివాడు అయింది. మంచి మార్గం చెప్తే పిచ్చోడు, పిచ్చోడు. చెడ్డ మార్గం చెప్తే మంచోడు. ఎవరు కొడుతాడు, తాగిన తర్వాత ఎక్కడ రోడ్లు పడుకుంటే ఎవరు కూడా చూడరు. కాలువల గట్టులో పడుకున్నా ఆ ఎవరు రోడ్లు నేను వచ్చినప్పుడు అదే రోజు నా అప్పుడు మొబైల్ లేదు, కుక్క వచ్చి ఆడి మీదకి ఏం చేసేది, పాస్ పాస్ చేశారు. కాలు పైకి ఎక్కడం, ఆ నోట్లో వీడిలో నోరు తెరిచి పడుకున్నారు. కాలు పైకి ఎక్కడం, రాయగడని చూసినది, కాలు పైకి ఎక్కడం, ఆ నోట్లో కర్ర వేశారు. టచింగ్ అది కూడా ఇదంగా అనుకున్నది. ఎవడో వద్యం అమ్మా. పెట్టి మంచి మార్గం నేర్పించిన దొంగ పాస్ మంచి మార్గం, మంచి మార్గాన్ని నేర్పించి మంచి మార్గం నేర్పించింది అన్ని చూసి ఏం చెప్తున్నారు. దొంగ ఒక పువ్వు వరకు నేనేం చేయను, దొంగతనం చేయు. మీరందరూ మొత్తం తలవరి మొత్తం ఇది చేసి ఆడు నన్ను ఏం చెప్తున్నారు. దొంగ ఎప్పుడు దూషిస్తాను. దొంగ పడుతుంటారండి, దొంగ సరుకు తీసుకొని మా ఊరికి ఏడరాను. ఆయన నీ జీవితం నీ బ్రతుకు బాగుపడడానికి చెప్పిన కాబట్టి పౌలు గారు చెప్పినప్పుడు ఆ రాజుడు అలాగా చెప్పారు. ఎవడు ఫెస్తోస్ చెప్పారు, నీకు ఇప్పుడు ఏమండి చదువు వలన నీకేమొచ్చింది, అధిక జ్ఞానోదయం వల్ల నీకు పిచ్చి నీ వచ్చేసింది. ఆ చదువు పెరిగి ఏసై గురించి తెలిసి నీకు ఇప్పుడు మైండ్ క్రాక్ అయిపోయింది, పిక్చర్ అయిపోయింది. ఇది ఎప్పుడు ఎక్కారో అప్పుడు ఆయన ముందుకు దూషకుడు, హింసకుడు, అనిగరుడు అయిన వ్యక్తి ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఆడు దృష్టిలో ఏమైంది, వెర్రోడైపోయాడు. ఆడి పాత సభ ఈడికి తెలియదు. ఫెస్తోస్కి పౌలు గారి పాతకాల జీవితము పౌలు పాతకాల జీవితం తెలియదు. దేవునికి తెలిసి ఉంటే లేచి ఆడికి సరుకు దూషకుడు, హంతకుడు. అందరూ మమ్మల్ని దూషించడానికి మేము కారణం ఇదే, వేరేం కాదు. ఆడు చెప్పినట్టుగా నేను అడగండి, వాడు చెప్పినట్టుగా నడిచేతే ఆల్కన్నా నడిచితే పుణ్యాత్ములు అంటారు.
పోనండి తర్వాత సరే ఇంకా 5వ వాక్యం చూడండి. 5వ వాక్యం 4 అధ్యాయం దగ్గర 4వ అధ్యాయము సజీవులకును సజీవులకు మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్న వారికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. మృతుల శరీర విషయములో మానవరీత్య తీర్పు. 5వ వాక్యం ఒకసారి ఇంగ్లీష్ లో చదవండి. But they have given, but they will have to give an account to him. ఇంకా చదవండి ఇంగ్లీష్ తెలుగులో. సజీవులకును సజీవులకును మృదులకును తీర్పు తీర్చటకును సిద్ధముగా ఉన్న వారికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. అది ఉత్తరవాదిగా ఉన్నారని తెలుగు. ఇంగ్లీష్ లో ఏమంటే అకౌంట్స్ ఇవ్వాలి. అకౌంట్ ఇవ్వాలి. లెక్క ఇచ్చుకోవాలి. లెక్క అప్ప చెప్పాలి. సోదరు ఎవరికి ఎవరికి ఎవరికి? చచ్చిన వారికి నో, మృదులకి మృదులకి సజీవులకి. అదెవరండి? యోహాను సువార్త 5వ అధ్యాయం ఎవరంటే మీకు తెలియదు. యోహాను సువార్త 5వ అధ్యాయం దగ్గర రండి. 5వ అధ్యాయం దగ్గర యోహాను సువార్త 22వ వాక్యం. యోహాను సువార్త 5:22 చూడండి త్వరగా. తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని అదే అది తీర్పు తీర్చిన వారు ఎవడండి? యేసుక్రీస్తు. ఎవరికి? ఈ 2 గ్రూపులు అక్కడ ఉన్నారు. మృతులకు సజీవులకు. మృతులకి సజీవులకి తీర్పు. ఈ తీర్పు తీర్చడానికి అధికారం చెందిన వాడికి దేవుడే. ఎవరండి? దేవుడు. దేవుడు దేవుడు ఎందుకు తీర్పు మనకి తీర్పు చేయలేదు? దేవుడు యేసుక్రీస్తు కాదు, దేవుడు మనకెందుకు తీర్పు తీర్చలేదు? యోహాను సువార్త 5:22 ప్రకారంగా యేసుక్రీస్తు తీర్పు తీరుతున్నారు కదా. యేసుక్రీస్తు కాకుండా దేవుడు ఎందుకు తీర్పు తీర్చట్లేదు? లేదు లేదు, నీవు బుద్ధి ఉన్నవాడని దేవుడికి ముందుగా తెలుసు. ఎందుకు? మనం బుద్ధి ఉపయోగించి దేవుడిని చిక్కుల్లో పెడతాం. ఏంటి? ఏమని చిక్కులో పెడతాం? అడుగుతున్నారు దేవా, నీ నన్ను ఏం చేయకూడదు, తీర్పు తీర్చకూడదు. నీ చచ్చిపోలేదు కదా. దేవుడు ఏం చేయలే, చనిపోలేదు. అప్పుడు చనిపోయిన వాడు ఆడికి తిరిగి అడుగుతుంది. తీర్పు ఎలాగ తీర్చాలి? నువ్వు చచ్చిపోతేనే నన్ను తీర్పు తీర్చేది. చనిపోయిన వాడికి సజీవులకి అంటే ఎవరికెవరికి? మృతులకు సజీవులకు తీర్పు తీర్చంటే మనుషుడు తిరిగి దేవుడు కడుగుతుంది. దేవా, నీవు నా కొరకేమవలే, చనిపోయలేదు కాబట్టి నన్ను నీ ఏం చేయకూడదు, తీర్పు తీర్చకూడదు. ఇది 2 జరిగిన వాడు యేసయ్య. అందుకే యేసయ్య మధ్యవర్తి కాదు, యేసయ్యకి తీర్పు తీర్చడానికి అధికారం ఇచ్చారు. సజీవులకు మృతులకు. సజీవులకు మృతులకు. యేసయ్య చచ్చింది, సజీవుడు అయింది. దాన్ని బట్టి యేసయ్య ఏం చేస్తున్నారు? సజీవులకి మృతులకు తీర్పు తీర్చడానికి అధికారం చెందినవాడు యేసయ్య. నేను చెప్పిన అర్థమైందా? ఈ 2 వ్యక్తులకి తీర్పు తీర్చడానికి ఉన్న హక్కు దేవుడికి లేదు. దేవుని కుమారుడైన యేసయ్యకి మాత్రం ఉంది. ఓకే, ఆ దేవునికి అంటే మృదులకి సజీవులకి తీర్పు తీర్చిన దేవునికి మనం ఏమి ఇవ్వాలి? లెక్క చెప్పుకోవాలి. లెక్క అప్పచెప్పుకోవాలి. సూత్రం అని తెలుగులో లెక్క కాదు, ఉత్తరవాది. సూత్రం కలిగలిగారు అని ఆ ఉత్తరవాది అనే పదం మార్చి ఇంగ్లీష్ లో వచ్చినప్పుడు లెక్క అప్పచెప్పాలి. చెప్పాలి. సూత్రం ఎవరికి? పాస్టర్కి కాదు, సంఘ బిడ్డలకి కాదు, అధ్యక్షుడైన సజీవులకి మృదులకి తీర్పు పొందడానికి అర్హత ఉన్న యేసయ్య దగ్గరికి నీ జీవితమైన లెక్క ఏం చేయాలి? అప్పచెప్పుకోవాలి. ఎంతమందికి తెలిసేది? లెక్క అప్పచెప్పే బాధ్యత మనకు ఉంది. ఇప్పుడు లెక్క చెప్పుతున్నారు కదా.
దొంగ లెక్కలు అయ్యి. సరే అండి, ఆ లెక్క గురించి ఒకసారి చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం చూడండి. 25వ అధ్యాయము 19 వాక్యం చూడండి. 19 కొంతకాలమైన తరువాత ఎస్ ఆ దాసుడు యజమాని వచ్చి వారి యొద్ద లెక్క చెప్పుకొనెను. ఆ దాసుడు యజమానుడు వచ్చి ఏం చేశారు? వారి యొద్ద లెక్క సెటిల్ లెక్క. వారి వద్దకు ఏం చేశారు? ఇది 16 నుండి చదవండి. 5 తలాంతులు తీసుకొనిన వాడు దానిపైన 15 నుండి చదవండి. అతడు ఒకనికి ఆ, 5 ఇంకా 14 చదవండి. పరలోక రాజ్యము పరలోక రాజ్యము ఒక మనుష్యుడు ఒక మనిషిడు దేశాంతరమునకు దేశాంతరమందుకు ప్రయాణమై దాసులను పిలిచి తన దాసులకి పిలిచి తన ఆస్తిని వారికి వాస్తిని దేవుడు ఏం చేశారు? అప్పగించిన అప్పగించారు. తర్వాత అతడు అతడు ఒకనికి 5 తలాంతులు, ఆ ఒక్కడికి ఏమిచ్చారు? 5 తలంతులు. ఇంకా కూతురికి ఒకనికి 2, ఒకనికి 2, ఒకనికి 1, ఒకనికి ఏమైంది? 1. ఎవరి సామర్థ్యము చొప్పున ఎవరి సామర్థ్యం చెప్పినా. వానికి అలా వినండి, ఆయన ఎక్కడికి వెళ్తున్నారు? దూరదేశానికి. దేశాంతరం. దేశాంతరము దేశాంతరము ప్రయాణం చేయనక్కి మునువే తన దాసులకు తన దాసులకి పిలిచి ఒక్కడికి 5 తలంతులు, ఇంకొకడికి అందరికి దొరికింది కదా. ముగ్గురికి దొరకలేని వాడు ఎవరే కాదు, అక్కడ కనబడలే. ముగ్గురికి ముగ్గురికి కాదు, అందరికి పిలిచి వచ్చిన అందరికి తలంది దేశాంతరం వెళ్ళిన యజమానుడు ఇచ్చారు. ఎలాగ ఇచ్చారు? 15 వాక్యములు. సామర్థ్యం చెప్పిన ఎవరి సామర్థ్యము చొప్పున నీకు దేవుడు ఇచ్చిన తలందు నీకున్న సామర్థ్యమును బట్టి కొందరికి 5 ఇచ్చారు, ఆ సామర్థ్యం బట్టి. కొందరికి 2, ఆ సామర్థ్యమును బట్టి. కొందరికి ఒకటే ఇచ్చారు. 1 ఇచ్చారు. ఆ వ్యక్తికి కూడా తన తన సామర్థ్యం చొప్పున. సామర్థ్యం చెప్పిన ఈ సంఘములు వచ్చిన అందరికి దేవుడు ఏదైనా ఒక తలందు ఇచ్చారు. ఇచ్చారు. ఎలాగిచ్చారు? మన సామర్థ్యానికి నీ తగ్గట్టు. సామర్థ్యము తగ్గట. తగ్గట ఇచ్చారు. స్తోత్రం. ఇది ఇంకా మీరు చూడండి, స్తోత్రం కలిగిన కాక. చూడండి, రోమా పత్రిక 12వ అధ్యాయము 3వ వాక్యం చూడండి. రోమా పత్రిక 12వ అధ్యాయం 3వ వాక్యం. తను తాను హెచ్చించుకొనదగిన దానికంటే ఆ. ఎక్కువగా ఎంచుకొనక ఆ. దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం నీకు దేవుడు ఎలా ఇచ్చారు? విభజించి పరిమాణం చెప్పిన. నీకు దేవుడు నీ ముందుకు చెప్పినది సామర్థ్యం చెప్పిన. ఓకేనా? రెండవది ఇక్కడ ఏం చెబుతున్నారు? పరిమాణం చెప్పిన. పరిమాణం అంటే ఒకడికొకడికి ఇచ్చిన ఆ కొలత ఉంది. నీకెంత పరిమాణములు ఇవ్వచ్చని ఇచ్చిన వ్యక్తి అని ఉన్నారు. నీకెంత పరిమాణము ఇవ్వాలో అన్నది ఇవ్వాలని ఇచ్చిన వాడికి తెలుసు. చెప్పారని నీ సామర్థ్యం చొప్పున. సామర్థ్యం చెప్పినప్పుడు నీ ఎంత సామర్థ్యం ఉందో ఆ పరిమాణం చెప్పిన దేవుడు నీకేమిచ్చారు? తాలెంతులు దేవుడు ఇచ్చారు. ఇంకా చూడాలి అప్పుడు కొంచెం కూడా అర్థమవుతున్నాడు. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 11వ వాక్యం చూడండి. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము ఆయనను వీటన్నిటిని ఆ. ఆత్మ ఒక్కడే ఆ. తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు ప్రతి వారికి ఏం చేశారు? పంచి ఇచ్చారు. స్తోత్రం. ప్రత్యేకంగా పంచి ఇచ్చాను. ప్రత్యేకంగా ఏం చేశారు? పంచి ఇచ్చారు. ఇవ్వలేని వారు ఇవ్వలేదు. ప్రతి వారికి దేవుడు తాళం ఏం చేశారు? పంచి పంచి ఇచ్చారు. సరే, మనసులైందా? అర్థమైన మనసు మీరు అర్థం అయినట్టుగా నేను అనుకున్నారు. స్తోత్రం కలిగిన కాక. ఎలాగా ఇచ్చారంటే చూడండి, ఎఫెసీ పత్రిక 4:7వ వాక్యం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యము. అయితే మనలో ప్రతి వానికి ఆ. క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క ఆ. పరిమాణము పరిమాణం చెప్పు. క్రీస్తు అనుగ్రహించిన పరిమాణం చెప్పిన కృప ఇయ్యబడే అందరికి ఇచ్చారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాగ ఇచ్చారు? ఈ మొదటి పీతరు 4 అధ్యాయములు ఉంది. ఆ మాట 4 అధ్యాయములకి రండి. మొదటి పీతరు 4 అధ్యాయములు 10 వదిలి చూడండి. మొదటి పీతరు 4:10. దేవుని నానా విధమైన కృప విషయమై ఆ. మంచి గృహ నిర్వాహకులై ఉండి ఆ. ఒక్కొక్కడు కృపావరము ఒక్కొక్కడికి ఇచ్చినట్టుగా మనల్ని చూడగలుగుతున్నారు. స్తోత్రం.
ఇప్పుడు నేను చెప్పుకున్న మాట మర్చిపోలేదండి. నీ లెక్క అప్పచెప్పడానికి దేవుడు నీకు 5 తలంలు ఇచ్చారు, 2 తలంలు ఇచ్చారు, 1 తలంలు ఇచ్చారు. ఎలాగైచ్చారు? పరిమాణం చెప్పినా, ఇంకేలాగండి, సామర్థ్యం చెప్పినా దేవునికి స్తోత్రం. పంచి పట్టడానికి దేవుడు నీకు శక్తి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? మత్తయి సువార్త 25:16-17 ఎందుకు ఇచ్చారని అక్కడ రాయబడి ఉంది. అయితే 5 తలాంతులు తీసుకొనిన వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి. అప్పుడు ఎందుకు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? నీకు దేవుడిచ్చిన తలందు దేనికోసం ఇచ్చింది? వ్యాపారం చెయ్యడానికి. స్తోత్రం కలిగినగాక. అందుకని నేను చెప్పిన మాట ఏమనగండి, దేవుడు సంగమా, నీకు దేవుడిచ్చిన తలందు ఎందుకు ఇచ్చారండి? దేవునికి స్తోత్రం. దేవుడిచ్చిన తలందు ఏం చేయాలి? వ్యాపారం చెయ్యాలి. వ్యాపారం చెయ్యిన వాడు సాయంత్రం అయినప్పుడు ఏం చూస్తుంది? లెక్క చూస్తారు. అదే నేను చెప్తున్నమాట. ఎంత ప్రాఫిట్, ఎంత లాస్, ఎంత లాస్, ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టం వచ్చింది అని నీ ఏం చేయాలి? లెక్క చూసుకోవాలి. లెక్క చూసుకొని ఇచ్చిన వాడికి ఇవ్వాలి, తిరిగి లెక్క అప్పచెప్పాలి. అప్పచెప్పాలి. ఎంతమందికి అర్థమవుతుంది? నీకు దేవుడిచ్చిన కొలత ఎంత ఇచ్చిందో అది నీ వ్యాపారం చెయ్యండి. దేవుడు ఎంత మేలు నీ చేతికి అప్పగించారో అది నీ వ్యాపారం చేసి, ఆ వ్యాపారం చేసిన తర్వాత యేసయ్యకి నీ ఏం చేయాలి? లెక్క అప్పచెప్పాలి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం కలిగింది, స్తోత్రం కలిగింది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ఎలా ఉంది? అర్థమవుతున్నది? దేవుడు నాకు ఇచ్చినది కరెక్ట్గా కరెక్ట్గా ఏం చేయాలమ్మా? లెక్క ఏం చేయాలి? స్తోత్రం. ఎంత ఇచ్చారో దాన్ని అడుగుతుంది. ఎంత ఇచ్చారో, నీకు ఎంత ఇచ్చారో దాని మించిన అడగదు. 5 ఇచ్చారంటే అవును కదా. చూడండి, మత్తయి సువార్తలోకి రండి, మీకు అర్థం అవుతుంది. వెళ్ళి చేసి అదే చూడండి సోదరు, 5 తలంతులు ఇచ్చిన వారు ఏం చేశారు? 5 సంపాదించారు. నీ ఏం సంపాదించారు? 5 ఇచ్చారు కదా. ఎంత మీ వయసు? ఎంత? అంత వయసు ఇచ్చారు కదా. మీకున్న వయసు ఎంత? అంత లెక్క పెట్టండి. 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 20 ఎంత సంపాదించారు? 5కి 5 సంపాదించారు. విషయం కాదు నేను అడిగినది. రక్షణ పొందిన తర్వాత నుంచి దేవుడు మీకు ఇచ్చిన వాటి గురించి ఎంత సంపాదించారు? చెప్పిన ఇచ్చారు. ఎలాగిచ్చారు? సామర్థ్యం చొప్పున. సామర్థ్యం చెప్పున, నీకు పరిమాణం చెప్పిన, ఒక్కడికొక్కడికి ఇచ్చారండి. ఆ ఇచ్చిన తలంతులని ఏం చేయాలి? వ్యాపారం చేసుకోవాలి, వ్యాపారం చెయ్యాలి. స్తోత్రం. 5 పొందినవాడు 5 సంపాదించుకున్నాడు. 5 సంపాదించాలి. 2 పొందినవాడు 2 సంపాదించు. తర్వాత అలాగని ఓకే. అయితే వెళ్ళి భూమి తవ్వి ఎందుకని? ఎందుకు ఆ ఒక్కటి ఉన్నాడు వెళ్ళి దాచిపెట్టాడు. లూకా సువార్తలో రాయబడి ఆ తలంది ఏం చేశారండి? ఉరుమాలులో మూట కట్టి అదెందుకు? ఎందుకంటే దాచిపెట్టాడు. ఉరుమాలలో దాచిపెట్టడం ఎందుకండి? ఉరుమాలు దేనికి? చెమట తుడుచుకోవడానికి. అది అంటే నాకు పని చేయడానికి ఇష్టం లేదు. ఆడికి దొరికినది అంటే చెమటలు రాకుండా దాచుకున్నాడు. స్తోత్రం కలిగింది. అందుకే ఉరుమాలి కష్టపడలేక
దాచిపెట్టుతున్నారు. వాళ్ళు స్తోత్రం కలిగిన కనుక దేవుడు నీకు ఇచ్చిన తాళందని వ్యాపారం చేసినప్పుడు ఏమొస్తుంది? చెమట వస్తుంది. చెమట వస్తుంది. ఈయనకి చెమట రావడానికి ఇష్టం లేదు. ఇంటి లోపల కూర్చి వాని కింద కూర్చి తినేసి పడతాం. హల్లెలూయా. వదలదరా, లెక్క అడుగుతుందరా. ఆమేన్. 1 2 5 ఇచ్చిన వాడు వెళ్ళిపోయిన వ్యక్తి తిరిగి వచ్చేసినప్పుడు ఇచ్చిన వారికి పిలిచి అడిగారు. అందరికీ అడగలేదు. ఎవరి చేతులకి దేవుడు తలందరికి సమర్పించారో వారికి మట్టు ఈ దేవుడే చేశారు. దేవుడికి ప్రార్థన చేయడానికి తలందించారు, ఆరాధన చేయడానికి తలందించారు, పాటలు పాడడానికి తలందించారు, సువార్త ప్రకటించడానికి తలందించారు. అది ఇచ్చినది నీ చేయాలి. ఉరుమాలి కట్టని పోయినారా కొందరు రూమాల్లో పెట్టేశారు. నో ప్రాబ్లం. సమయం అయిన కనుక తర్వాత ఒకటి ఏమంటే మట్టిలో తొప్పి పెట్టారు. వచ్చి అతడు యజమానుడు నమ్మకమైన మంచి దాసుడా, కొంచెములో నీ నమ్మకం ఉంటుంది, నిన్ను అనేకమైన వాటికి నియమించాడు. 2 నీ యజమానిని సంతోషములు పాలు పొందమని చెప్పాడు. తర్వాత అలాగే 2 తలంతులు వచ్చి అయ్యా అదే కాక చెప్పారు. యజమానుడు బల నమ్మకమైన దాసుడా, ఈ కొంచెములు ఉండిది అనేకమైన వాటిని నియమించారు. నీ యజమాని సంతోషములు పాలు పొందుమని చెప్పారు. తర్వాత 1 తలంతులు తీసుకొని వచ్చిన అయ్యా విత్తిన చోట కొయ్యవాడను చల్లని చోట ఎరుగుదను కనుక భయపడి వెళ్ళి ఆడు చెప్పిన మాట నీకు అర్థమైందా? ఏం చెప్పారు? అంటే విత్తకుండా కోసేవాడు. వాడైతే నేను ఎందుకు వ్యాపారం చేయడం? ఒకవేళ విత్తకుండా కోసేవాడు దేవుడు అయితే విత్తకుండా ఆడ ఏం చేస్తున్నారు? కోసుకున్నారు. అందుకని నాకు నీ ఇచ్చినది నేను చేయలేదు, వ్యాపారం చేయలేదు. మరి మట్టిలు పడ్డా. ఎందుకంటే ఈ 1 ఇస్తే నీ 10 చేయడానికి నీ శక్తి కలిగిన వాడే ఆయన. అదే ఆయన దేవుడికి చెప్పారు. తర్వాత ఏం చెప్పారు? కొయ్యవాడు చల్లని చోట నుండి పంట కూర్చుకున్న వాడే నువ్వే. కనుడనని కనుక భయపడి వెళ్ళి దాచిపెట్టారు. ఇదిగో అందుకతడు యజమానుడు చూసి సోమరి అయిన చెడ్డదాసుడా. చెడ్డ వికెడ్ దుష్టుడు, దుష్టత్వం చెందినవాడు. మారుమనసు పొంది తాళందు పొందిన వాడికి దేవుడు పిలిచే పేరు. హల్లెలూయా. తలందరి దొరికినా దేవుని బిడ్డకి పిలిచిన పేరు, దేవుని బిడ్డకి పిలిచిన పేరు, లెక్క అప్ప చెప్పేటప్పుడు పిలిచే పేరు. సోమరి 1 2 చెడ్డదాసుడా, దుష్టదాసుడా అని పిలవడది. ఈ దుష్టడు అని ఎవరికి పేరు ఉన్నది? దేవుడు ఆయనకి సంబంధించిన దాసుడు. పేరు దాసుడే, స్వభావం
సాతాను స్వభావమే. అదే తలాంతు దొరికిన తర్వాత ఈడు అలా మారాడు. స్తోత్రం కలిగిందా? స్తోత్రం కలిగిందా? హలో హలో, నీకు అర్థమైందా? హల్లెలూయా. అనుకోలేదు. Praise the Lord. దుష్ట దాసుడా, నేను విత్తని చోట కోయువాడను, ఆ. చల్లని చోట పంట కూర్చుకొనివాడనని నీవు ఎరుగుదువా? ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము ఆ. సావుకారుల వద్ద ఆ. ఉంచవలసి ఉండెను. ఆ. నేను వచ్చి వచ్చి వడ్డీతో కూడా యేసేపు దేవుడు వడ్డీ తీసుకున్నవాడు కదా. ఏసే వడ్డీ తీసుకున్నాడే కదా. ఎవరి దగ్గరికి వెళ్ళి? సావుకారు దగ్గరికి అది వెళ్ళి. ఎవరండి? సావుకారు ఎవరు? వాడండి కొద్దిగా. ఆహారం చేయని వాడికి ఆహారం లేదు. వ్యాపారం చేసినాడు వ్యాపారస్తులు అన్నాడు కదా. సావుకారు ఎవరు? వాడండి కొద్దిగా. రావట్లేదు. అది కాదు. సౌదారి అంటే ఈ బంగారం పని చేయని వ్యక్తి ఉంది. కంస కంసాలోడు ఆడి చేతికితే వడ్డీతో కూడా వడ్డీ శాస్త్రం కూడా తిరిగిస్తాడు. నా సొమ్ము ఏం చేస్తున్నారు? తీసుకొని స్తోత్రం. అప్పుడు ఏదో వడ్డీ తీసుకున్నారు కాబట్టి కొందరు పాత్ర అలాగే చెప్తున్నారు. వడ్డీ వ్యాపారం చెయ్యొచ్చని. వడ్డీ రాని వ్యాపారం చెయ్యొచ్చని. తలంది చెయ్యండి. తాళంతును వడ్డీ వ్యాపారం చేసుకో. డబ్బు సొమ్ము వడ్డీ వ్యాపారం చేయక. ఎలగలేదు. నీకు దేవుడిచ్చిన తలాంతులను ఏం చేసుకో? 10,000కి వ్యాపారం చేసుకో. వడ్డీ తీసుకో. అది కాదు. ఎంత? 10 రూపాయలు. 10,000కి ఎంత వడ్డీ? 1000 రూపాయలు అయ్యా. ఎవరు? 2 రూపాయలు. ఎవరు 10 రూపాయలు? 10,000కి 1000 ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు? తాగుదారు కాదు, విశ్వాసం అవుతుంది. ఎవరు హల్లెలూయా ప్రైజ్ లార్డ్ తీసుకున్నారు? చెప్పిన విశ్వాసి దగ్గర నుంచే. ఎవరు ఇస్తున్నారండి? హల్లెలూయా ప్రైజ్ లార్డ్ చెప్పిన విశ్వాసికి డబ్బులు ఇచ్చి వసూలు చేసుకుంటున్నారు. ఆదివారం మాత్రం హల్లెలూయా స్తుతి మహిమ. తిరిగి డబ్బు ఇవ్వలేనప్పుడు అప్పుడు చూడాలా ఈ హల్లెలూయా స్తుతి వడ్డీ మహిమ. తీసుకొని వచ్చా. బ్యాంక్ ఎంత లెక్క అయిందో ఆ బ్యాంక్ లెక్క చెప్పడం ఏం చేయాలి? అది కాక గొంతు పిసికి అని చెప్పి వసూలు చేసుకోకూడదు. డాక్టర్ గారు అక్కడ పెద్ద బిల్డింగ్ కడుతున్నారు. వసూలు చేసుకున్నాడు వస్తాడని. హలో, హల్లెలూయా. 17,000 తీసుకున్నాను ఒక వ్యక్తి ఇప్పుడు వరకు డబ్బులు లేదు. చూసాను ఇప్పుడు ప్రైజ్లో చెప్తున్నాను. నేను కూడా ప్రైజ్లో వేరొక పాత్ర అలాగే తీసుకున్నాను కాబట్టి వీడి భార్య భర్త పాస్టర్ వీడి దగ్గర ఉంది డబ్బులు తీసుకున్నారు. డబ్బులు తీసుకుని 20,000 అది భార్య భర్త ఆ టైంలో ఇవ్వలేదు కాబట్టి ఈ పాస్టర్ ఆ పాస్టర్ ఇంటికి వచ్చి పడుకున్నాడు. ఎప్పుడు డబ్బు దొరికిందో అప్పుడు పోయింది. అలాగే ఉండిపోయారు. వెళ్ళలేదు, ఉండిపోయారు వాళ్ళ ఇంట్లో ఆ డబ్బులు ఇచ్చినంత వరకు. ఆ పాట నా దగ్గరికి వచ్చింది. మీరు కూడా వెళ్ళి అక్కడ పడుకు. నాకు బైబిల్ తెలుసు. బైబిల్లో చెప్తున్నా ఏమనగంటే తెలుసా? స్తోత్రం. నీ సహోదరుడు కప్పుకున్న దుప్పటి నీ దగ్గరే అరువుకి అరుగు పెట్టితే సాయంత్రం ఆయనప్పుడు ఆ దుప్పటి తిరిగి రాత్రి చలి కాసేటప్పుడు చలి పుడితే తిరిగి ఇచ్చేయాలి. ఆడు ఏడుస్తున్నారు. నా దుప్పటి ఎడ తీసి ఎరువు అరువు కాదు, ఎరువు తెచ్చేది. అదేం చేయాలి? సాయంత్రం ఆయనప్పుడు ఆ దుప్పటి ఏం చేయాలి? తిరిగి వాడికి ఇచ్చేయాలి. దేవుడు తెలిసిన వాడికి తెలుసు, లేని వాడికి తెలియదు. దేవుడికి చెప్పండి. కష్టం అలాంటి రావడం కష్టమే. అటువంటి దేవుడు ఇచ్చిన తలందరూ వ్యాపారం చెయ్యలేని వాడుకి పిలిచినండి ఏంటండి? దుష్ట సోమరి. సోమరి ఎవరండి? సోమరి ఎవరు? బైబిల్ సామంతుల పుస్తకములు ఉంది. సోమరి అది వేరే, ఇంకొకటి ఉంది. సోమరి లేదు. సోమరి నాశనకి తమ్ముడు. నాశనానికి తమ్ముడు. అవునా? అది మీరు చూడండి.
మనసులో ఉన్నది చెప్తున్నా. ఈ మన భాస్కర్రావు పడుతుంది ఆకుంటారు దగ్గర తిరుగుతుంది కాబట్టి నేను అనుకున్నాను నాకు ఆ వాక్యం తెలియదు. అవునా? అమ్మా 18 9 వరకు చూడండి. ఆయన అంటారా ఇది అదంటే నా బైబిల్ అంటే సోమరి అంటారు. పనిలో సోమరి నా బైబిల్ రాయబడింది. పనిలో సోమరిగా ఉండిన వాడు నష్టం చేయని వాడికి సోమరి నష్టం చేయని వాడికి సహోదరుడు. నష్టం చేశాడు ఈయన. A lazy person is as bad as someone who destroy his brother. ఈ ఒకటి దొరికిన వాడు ఎవరికి సహోదరుడు? నష్టం కల్పించిన సహోదరుడు, కలిగి చేయని వాడికి సహోదరుడు. స్తోత్రం. దేవుడు నీకు ఇచ్చిన సొమ్ము నీ కరెక్ట్ గా వ్యాపారం చేయలేకపోతే నీ నష్టం చెయ్యినా సహోదరికి తోడుగా మారిపోతావు. ఆమేన్ చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును. ఈ రాత్రి దేవుడు నీ చేతులు అప్పగించినా అది కన్నీ ఏం చేయాలి? వ్యాపారం చెయ్యాలి. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. వ్యాపారం చేయన వారికి దేవుడు చెప్పిన మంచి దాసుడు. అవును కదా? ఎలాగా? నమ్మకమైన మంచి దాసుడు. 1 2 నేను మీకు సిద్ధపరిచిన రాజ్యములు ప్రవేశించి 3 సంతోషం ఉండేవారా. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా చెప్పండి. ఈ రాత్రి లెక్కను అప్పచెప్పండి. ఆమేన్. నీకు ఇచ్చినది మొత్తం ఏం చేయాలి? స్తోత్రం కలిగి అడుగుతుంది. ఒక్కడికొక్కడికి దేవుడు ఏం చేస్తున్నాడు? లెక్క అడుగుతారు. అడుగుతుంది. అడగకుండా ఎవరికి కూడా ఏం చేయను, వదలను. దేవునికి స్తోత్రం. అందరికి దేవుడు ఏం ఇచ్చాడు? సామర్థ్యం చెప్తున్న ఇచ్చాడు. స్తోత్రం. పరిమాణం అదన్నీ సామర్థ్యము పరిమాణము దాన్ని అర్థం ఉందండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంటే ఇది నీ సామర్థ్యం, నీ పరిమాణం, నీ శక్తి ఎంత ఉందో. 5 దొరకడానికి శక్తి ఉందో 5 ఇచ్చారు. 2 పొందుకోవడానికి శక్తి ఉందో 2 ఇచ్చారు. 1 పొందుకోవడానికి శక్తి ఉందో అదన్నీ ఇచ్చి దేవుడు నిన్ను పంపించారు. నేను వెళ్తున్నాను, నీ నెరవేర్తాను, నేను తిరిగి వస్తుంది. స్తోత్రం కలిగిన గాక. అంటే ఇది చెప్పింది మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 1 నుండి 10 వరకు 10 కన్యల గురించి చెప్పిన తర్వాత ఇదే గురించి దేవుడు చెప్తున్నారు. స్తోత్రం కలిగిన గాక. అది చెప్పిన తర్వాత ఒక తీర్పు గురించి కూడా అక్కడ రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ రాత్రి మరిచిపోకూడదండి. చచ్చిపోయిన వారికి బ్రతికిన వారికి తీర్పు తీర్చిన దేవుడి దగ్గరే నీ లెక్క అప్పచెప్పాలి. స్తోత్రం. స్తోత్రం కలిగింది. అన్నిటికీ ఏముంది? నీకు దొరికిన డబ్బు, ఆయుష్, సమయానికి ఇచ్చిన బలములకి తగ్గినట్టుగా ప్రవర్తించి స్తోత్రం. హల్లెలూయా. లెక్క అప్పచెప్పాల్సి వస్తుంది. చెప్పాలి. ఒక దినములో కౌంటింగ్ అవుతుంది. నేను ఒక్కడొక్కడికి పిలిచి దేవుడు ఏమవుతున్నారు? లెక్క అడుగుతారు. అప్పుడు ఎవరు కూడా అదుల నుండి తప్పిపోవడానికి ఏం లేదు. మారుమనసు పొంది బాప్తిసం పొందిన దేవుని పెట్టలేరు. వేరే ఎవరికి దేవుడు ఏం చేయలేదు. లెక్క అడగరు. ఆడికెందుకు లెక్క ఇవ్వలేదు. ఆడి త్రొగలేదు. ఆయనకి తలాంత ఇవ్వబడలేదు. తలం ఉంది, తలంది లేదు. తలంపు ఉంది, తలాంతు లేదు. తల ఉంది, తలంపు ఉంది కానీ తలాంతులు లేదు. స్తోత్రం కలిగింది. అంటే నేను చెప్పిన అర్థం అవ్వలేదు. ఏంటి అర్థం? తలాంపు ఉంది, తలాంపు ఆలోచన. తలంపు ఉంది, తలాంతులు లేవు. ఇచ్చిన వాడు దేవుడు ఇచ్చినందుకు ఏం చేయాలి? అప్పచెప్పాలి అని దేవుడు అడుగుతున్నది. దేవుడికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈ రాత్రి నేను ఆ మాట ముగిస్తున్నాను. దేవుడికి స్తోత్రం. కరెక్ట్ 10:8 అయింది. స్తోత్రం. హలో సంఘములకి దేవుడు ఒక్క దినంలో మమ్మల్ని పేరు పెట్టి పిలిచి లెక్క అప్పచెప్పినప్పుడు నిలవడాలి. ఎలాగ నిలవడాలి? తర్వాత వచ్చిన వారిని చెప్తానండి. స్తోత్రం కలిగి ఎలాగ నిలవడాలన్నాయి?
వచ్చిన వారిని లెక్క అప్పచెప్పేటప్పుడు ఎలా నిలబడాలి? దేవుడికి స్తోత్రం కలిగింది. చాలా మందికి ఇప్పుడు కూడా అర్థం అవ్వలేదు. దేవుడు నీకు ఇచ్చిన సమయం కొరకు ఇప్పుడు కూడా ఆలోచన లేకుండా పోతున్నారు. ప్రార్థనకి రమ్మని చెప్తే 10కి వస్తామని చెప్తే మంచి విశ్వాసాలు 12కి వస్తారు. తలంత బాగా వ్యాపారం చేస్తున్నారు. హల్లెలూయా. కొందరు ఆదివారం కూడా ఏం చేస్తున్నారు? పనికి వెళ్ళిపోతారు. గొప్ప ఆదివారం కూడా చేసి మీ ఇంట్లో ఉందా? ఆదివారం కూడా చేసి గోల్డ్ డబ్బు దొరికితే నీళ్ళు అంటే ఆదివారం ఆరాధనకి వెళ్ళకుండా బోర్డు సంపాదించి సుఖపడి ఉంటే ఇశ్రాయేలు ప్రజలు 70 సంవత్సరము బబులోనికి వెళ్ళడానికి ఒక కారణం ఏమిటో మీకు తెలుసా? వారికి దేవుడిచ్చిన విశ్రాంతి దినం వారు పాటించలేని కాబట్టి దేవుడు ఏం చేశాడు? బబులోనులో వారికి ఖైదీలుగా ఉంచారు. సమయం లేదు అందుకని సోదరు కలిగిన. ఎందుకంటే భూమి ఏం చేయాలి? 6 సంవత్సరం పని చేయాలి. 7వ సంవత్సరం భూమి ఏం చేయాలి? విడిచిపెట్టాలి. పని చేయకూడదు. అందుకని దేవుడు ఏం చేశాడు? 6 సంవత్సరం పని చేసినప్పుడు 7వ సంవత్సరంలో ఉన్నది కూడా 6వ సంవత్సరం దేవుడు ఇచ్చాడు. నీకు అర్థమైంది? అదే కనిపించాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలకు 6 దినములని మన్నా ఏర్పడు 7వ రోజు ఏం చేస్తున్నారు? విశ్రాంతి దినములు ఉన్న మన్నా 6వ రోజు దొరికింది. అప్పుడు ఒక్క మానం ఎక్స్ట్రా దొరికింది. మాణి దొరికింది కదా, 2 మాణి దొరికింది. కానీ ఆ రోజు దొరికిన ఏం అవ్వలేదు, పురుగులు తినలేదు, పాడైపోలేదు. 7వ రోజు దొరికినది ఏం అవ్వలేదు. 6వ రోజుకి ఎక్స్ట్రా దొరికింది, ఎక్స్ట్రా 2 దొరికింది. అదేం అవ్వలే, పురుగు పట్టలే. ఆ ఒక్క మానం ఏం అవ్వలేదు, పురుగులు పట్టలేదు. బాకీ ఎప్పుడు ఎక్కువ ఏరుకున్నారు, అది మొత్తం ఏమైంది? పురుగు పట్టేది. ఇది చేసినప్పుడు ఇస్రాయేలు 6 రోజులు దేవుడు నాకు భూమి ఇచ్చారు. 7వ రోజు అది కూడా సంపాదించేసుకున్నారు. ఈ భూమికి ఏమి ఇవ్వలే, విశ్రాంతి ఇవ్వలే. అందుకని దేవుడు ఆ లెక్క చెప్పిన నేను చెప్తాను. అదొక విశ్రాంతి దిన గురించి చెప్పినప్పుడు చెప్పాలి. ఆ లెక్క చెప్పిన 70 సంవత్సరం ఏమైంది? వాళ్ళకి ఖైదీలుగా బంధించారు. వారికి విశ్రాంతి, భూమి కూడా విశ్రాంతి దొరికేటట్టు వదిలేశారు. దేవుడు చేస్తుంది. ఆరాధన మానిసి, ఆదివారం ఆరాధన మానిసిని వెళ్తే దానికి డబుల్ పనిష్మెంట్ నీకు వస్తుంది. తినడానికి అది తినడానికి గుండె ధైర్యం అంటే వెళ్ళండి ఆదివారం పనికి. సమాజ కోడికి ఏం చేయకూడదు, మాని వేయకూడదు. మానదంటే తెలుగులు, ఇంగ్లీష్ లో ఏం చేస్తుంది? కొందరికి మానడం అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయింది ఇంగ్లీష్ లో. కొందరికి హ్యాబిట్ అయింది. ఏంటండి హ్యాబిట్? అంటే అలవాటు. అప్పుడే ఒక అర్థం అవుతుంది అనమాట. కొందరు విశ్వాసికి ఏం చేస్తున్నా, ఆరాధనకి వెళ్ళడం రాకుండా ఉండడం ఒక అలవాటు అయిపోయింది. కొందరికి ఏమైంది? దేవుడికి స్తోత్రం, ఆచారం అయింది. ఇంగ్లీష్ వేరే ఏమైంది? ఆరాధనకి రాకుండా ఉండడం ఒక ఆచారం. హలో, ఎన్ని దేవునికి దూరంగా వెళ్ళినో అంత దూరం నీకు దేవుడు ఉంటాడు. హల్లెలూయా. నీవు నీ పిల్లలు ఆరాధనకి మీటికి రాకుండా దేవుడి దగ్గర ఎంత దూరం వెళ్తుందో దేవుడు కూడా అంత దూరం అయిపోతుంది. నీ పిలిస్తే నీ దగ్గరికి రాడు. ఎందుకు? నీ దగ్గరికి ఆదివారం నా దగ్గరికి నీ ఏం చేయలే, ఆరాధనకి రాలేదు కాబట్టి నేను కూడా నీ దగ్గరికి రాదు దేవుడు. అందుకనే పిల్లలకి అందరు కూడా ఆరాధనకి వచ్చిందా అని అడుగుతున్నారు. సో అందరికి చుట్టాలు ఇంటికి వెళ్ళిపోతే గుంగల గోవింద. ఆదివారం కానీ చుట్టాలు కానీ వస్తే ఇంటికి వెళ్ళిపోతారు, తినడము పట్టణము, సోమరి ఆరాధన చేయను, ప్రార్థన చేయను. దగ్గర సాక్షి ఉంటే అక్కడ కూడా డాక్టర్ ఆ చుట్టాలతోనే పండుగ చేస్తే రామ్మోహన్ రావు డాక్టర్ గారి గుమ్మం దాటాలి. రాష్ట్రం రంచుకొని అబద్ధం కాదు దేవుడికి స్తోత్రం. ఎన్ని ఆరాధన ఇశ్రాయేలు ఎన్ని సంవత్సరం ఆరాధన చేసిన విశ్రాంతి దిన పాటు అదొక బైబిల్ ఉందండి. లెక్క తగ్గట్టే తీసుకుందండి దేవుడు బిడ్డలారా. ఎప్పుడు ఐగుప్త దేశం బయటికి వచ్చిందో ఆ దినములుండి ఎన్ని విశ్రాంతి దినం ఆరాధన చేశారని ఈ పుస్తకంలో కరెక్ట్ రాయబడి ఉంది. అలాగే అయితే నీ ఎన్ని ఆరాధన మానిసి వేరే చోటకి వెళ్ళారని దేవుడు పుస్తకంలో అదేముంది.
హల్లెలూయా. ఆ పుస్తకములకు పేరండి స్మరణార్థం, జ్ఞాపకార్థ పుస్తకం. జ్ఞాపకార్థ పుస్తకం. అది ఏంటంటే డైలీ నీ చెయ్యిన పని అది రాసబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇది నీ తెలియలేను కాబట్టి నీకు ఆరాధనకేం లేదు, విలువ లేదు. ఆరాధనకి విలువ ఉంటే 10 గంటల కంటే 9:30కి నీ వచ్చి మోకాలేసి దేవుడు సంగతి ఆరాధన చేశాడు. దేవా నాకు ఆయుష్ ఇచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు, బలం ఇచ్చారు, ఊపిరి ఇచ్చారు, పిల్లలు ఇచ్చారు, ఇల్లు ఇచ్చారు, బండి ఇచ్చారు. అన్ని దాన్ని బట్టి స్తోత్రమయ్యా. ఆరాధన విలువ తెలియదు. అది నీ ఆరాధనకి విలువ అనేది. అంటే ఒక ఆరాధనకి ఎంత విలువ ఉందమ్మా? ఎంత విలువ ఉంది? ఒక ఆరాధనకున్న ఖరీదెంత? అదే 1000 దినములు. అదే ఎక్కడండి స్తోత్రం? అది ఎక్కడండి? దేవుని ఆభరణములు నిలబడదు. ఒక ఆరాధన విలువ ఏంటంటే నీకు తెలియదు. సాతాను వచ్చి యేసయ్యకి చెప్పారు కదా, నన్ను ఒకసారి నీవు ఆరాధన చేసిన ఆరాధన చేస్తే ఈ ప్రపంచం అంతా ఇచ్చేస్తాను, ఈ లోకం ప్రపంచమంతా నీకు ఇచ్చేస్తాను. ఆ ఒక ఆరాధనకి ఎంత విలువ ఉంది? ఈ ప్రపంచానికి ఎంత విలువ ఉంది? తల్లి చెప్పు. ఈ ప్రపంచానికి ఖరీదెంత? లేదు లేదు. తమిళలో ఒక్క సెంటు భూమికి అంతా ఖరీదు ఉంది చెప్పండి. 1,00,00,000 రూపాయలు ఉంది సెంట్. మెయిన్ రోడ్డునా? మెయిన్ రోడ్ పాయింట్. అదే వైజాగ్ వెళ్ళండి. 100 కోట్లు ఉంటాయి. సెంట్కి ఎంత ఉందో నీకు తెలుసా? 100 కోట్లైనా ఉంటది. అంత విలువ ఉంది. ఒక దాని మించిన విలువ ఉంది, ఖరీదు ఒక ఆరాధనకు. ఇది తెలిసిన దేవుడు విడుదల చేస్తున్నారు. ఆరాధన చేసు. అందుకని యేసయ్య చెప్పారు, ఒరేయ్ ఈ భూమి కంటే ఈ సర్వ లోకముల కంటే గొప్పదలా ఒక్క ఆరాధన. హల్లెలూయా. ఎంత ఉంది? భూమి దాకా ఈ ప్రపంచముల కంటే గొప్పది. అందుకే దేవుడు ఎప్పుడు నిన్ను సాగిన పడి నాకు ఈ భూమి ఆరాధన దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇది అర్థం తెలిసిన వాడు ఏం చేయాలి? ఆరాధన మానదు. రోగం అయినా కూడా ఏమవుతుంది? ఆరాధనకి వెళ్ళాలి. నేను ఆదివారం అనుకున్న చర్చిని మన చర్చిని ఒక సహోదరికి వచ్చాడు, భయంకర ప్రాబ్లం అయింది. ఆరాధనకు వచ్చి ఆ పాట పాడి ఆరాధించినప్పుడు ఆడు ఏమైంది? ఆడికి బలం వచ్చింది, ధైర్యం వచ్చింది, ఆ స్తోత్ర విడుదల కలిగింది. రోగం అయిన కూడా దుఃఖం అయిన కూడా ఆ మూలకి వచ్చి కింద కూర్చోడానికి కష్టమైతే చైరు మీద కూర్చి అల్లేలుగా స్తోత్రం అవునుగా కూర్చి రోగం కాదు, అల్లేలుగా దేవునికి స్తుతించండి, ఆరాధించండి, స్తోత్రం కలిగింది గాక. ఈ రోగం పోతుంది, ఆరాధన విడుదల. అందుకని నీ ఆరాధన దేవునికి స్తోత్రం కలిగింది గాక. ఆరాధనకి కూడా దేవుడి సన్నిధిలో ఏమయ్యాడు? లెక్క చెప్పాలి. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా చెప్పండి. అవును కదా. నీ జీవితం నీ ఆయుష్కి ఏముంది? లెక్క ఉంది. లెక్క ఉంది కదా. సరే ఎంత ఉంది లెక్క? 70, 80. ఎక్కువ అయితే 80 ఇంటూ 365 ఎంత? మోస చెప్పిన మాట ఏమనగా తెలుసా? మోస 90 కీర్తనలో చెప్తున్నారే మనము చెప్పండి. అదే ఆ వాక్యం సంవత్సరం కాదు, అదే కాదు. అది ఇంకొక మాట కూడా ఎదురుందని ముందుకు సమయం పోతుంది. 2 గంటల ప్రదేశం ఎందుకు 90 కాదు. మనుషుల ఆయుసు 70. మనుషులు పన్నెండు వాక్యం కలుగుటకు నా దినం ఏం చేయాలి? లెక్కించడానికి నన్ను నేర్పించము. అందుకే మోస ప్రార్థన చేయడానికి ఉన్న కారణం ఏమనకు తెలుసా? దేవా నాకు ఇచ్చిన దినం ఏం చేయాలి? అలాగే అయితే నీకు వయసు 80 వయసు వరకు దేవుడు లెక్కిస్తే ఆ వయసు ఎంత? 370 ఇంటూ 365 29,200. 29,500 దేవుడు లెక్కిచ్చారు. 29,200 దినాలు. 200 దినములు దేవుడికి అది రోజు ఒకటి పోయింది.
ఒకవేళ నీ ఆయుష్ 80 సంవత్సరాలు అయితే నువ్వు ఈ ప్రపంచంలో 29,200 దినాలు బతుకుతావు. అందులో ఈ రోజు ఒక్కరోజు పోయింది. కాలండ్రు నీ ఇంటిలో ఉన్నారు కదా, అక్కడ నీ ఆయుష్కి ఒక కలెక్టర్ పెట్టండి, లెక్క రాసుకొని పెట్టుకోండి. లెక్క రాసి ఒక్కొక్క రోజు ఏమవుతున్నారు, తగ్గుతుంది. అంటే అదే తగ్గుతున్నప్పుడు నీకు అర్థమైంది ఏ రోజు నీ చచ్చిపోతానంటే నేను చెప్తాను. హల్లెలూయా. ఏదో రోజు చచ్చిపోతానని చెప్తా. ఈ డైట్ ఈ లెక్క తెలిస్తే చచ్చిపోతాను. 29,200 దినాల నుంచి తగ్గించుకొని తెచ్చుకోండి. వచ్చినప్పుడు తెచ్చింది. రెండో రోజు అయినప్పుడు గట్టిగా ఆరాధన అంటే లెక్క మైనస్ అయ్యి 2 ఇంకా 2 రోజులు నువ్వు చచ్చిపోతావు. ఎలాగ ఆరాధన చేస్తావు? ఆరాధన పెరిగిపోతుంది. తెలుసా? తెలియట్లేదు కాబట్టి మనం ఆరాధన చేయట్లేదు. ఈ దగ్గర లెక్క చెప్పి నేనే ఈ దగ్గర చెప్తున్నా కానీ కొందరు వచ్చి ఇలాగ పూర్తి వించి అంటున్నారు కానీ అడిగి తెలియదు. ఇదన్నీ లెక్క చూపించి ఎప్పుడు 80 సంవత్సరాలు బతికితే 29,000 దినాలు బతకలేకపోతే అడిగిపెట్టిన మునుపు నేను ఇది వాక్యం చెప్పి కరెక్ట్ గా చెప్పి డైట్ చెప్పి ఎంత వయసు నీకెన్న దినములు ఉందో ఎన్ని కరెక్ట్ గా చెప్పారు. దేవుడికి స్తోత్రం. చెప్పినా డైట్ కూడా దేవుడు లెక్క పెట్టి ఉన్నారు. నీ ఏదో రోజు చచ్చిపోతానని దేవుడికి ఏముంది, లెక్కగా డైట్ ఉంది. ఆ డైట్ వరకు ఇంకా చెప్తున్నారు. ఎన్ని రోగం వచ్చిన గాని, ఎన్ని సమస్య వచ్చిన గాని, ఎన్ని యాక్సిడెంట్ వచ్చిన గాని ఆ దినం వరకు నియమవుదు. చావులా సమయం వచ్చిన అనుకో ఏం లేదు, జ్వరం వచ్చి ఏం లేదు, బాగా నడిచిన సమయం అయింది. సమయం అయింది అయినా ఇదొక యోగు చెప్పుతున్నారు. ఇదొక నీకు తెలియాలి. స్తోత్రం కలిగింది. చావుకి డైట్ కరెక్ట్ దేవుడికి తెలిసింది. ఆ దినం వరకు మనకేమవదు, చావు రాదు. ఆ దినం వచ్చిన అనుకో సహోదరా, మరణం నిన్ను పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతుంది. స్తోత్రం కలిగింది కాదు. చావు వాక్యం చెప్పడానికి వద్దు కాదండి, నీ బ్రతుకు కోసం కూడా నేను చెప్తున్నారు. స్తోత్రం. దొరికిన దినములు ఏం చేయాలి? దేవుడికి ఆరాధించాలి. లెక్క అప్ప చెప్పాలి. స్తోత్రం కలిగింది. హల్లెలూయా. దావీదుకి ఇది తెలుసు. దావీదు చెప్పిన దావీదు మహారాజులో తెలిసిన కాబట్టి అలాగే చెప్పారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. అందుకే దావీదు చెప్పిన మనుషులు ఆయుష్ను నీట వలనే, మనుషుల ఆయుష్ గతించిన నీడ వలె ఉన్నది. అందుకే చెప్పుతున్న మనుషుల ఆయుష్ నీటు బుడగవలే. అందుకే ఐదు చెప్పిన ఎవరు? దావీదు. స్తోత్రం కలిగింది కాక మరణం ముఖాముఖం కనిపడి నా దైవదాసుడు చెప్పుతున్నా, అయ్యో ఇది ఎంతో ఉండే నీ జీవితం. అలో ఈ జీవితం ఇదే తెలిసి ఉంటే ఎక్కువ డెకరేషన్ జీవితానికి అంత డెకరేషన్ చేసుకోవడానికి వెళ్ళవు. శరీరానికి ఆత్మలు డెకరేషన్ చేసుకున్నారు. ఆత్మలకి ఏమో చేస్తున్నారండి, విలువ తెలిస్తే ఆత్మకి డెకరేషన్ నాకు తెలియదు. ఎక్కువ చెప్పుకుంటున్నాను ఎవరు చెప్పుతున్నారు నా మనసు నుండి. ఆపుతున్నారు, భయపడుతున్నారు. సమయానికి దేవుడికి స్తోత్రం కలిగింది కాక. అందుకని చచ్చిన వారికి లెక్క, సజీవులకు లెక్క లేదు. తీర్పు తీర్చడానికి ఒక న్యాయాధిపతి ఉంది. అది వేరే ఎవరు కాదండి, సుప్రభు. ఇప్పుడు ఇప్పుడు యేసు ప్రభు మీకెవరు? ఇప్పుడు రక్ష ఇచ్చి వెళ్ళిపోయారు. ఇప్పుడు యేసయ్య నీకు అడ్వకేట్, ఉత్తరవాది. ఇప్పుడు యేసయ్య నీకు అడ్వకేట్, ఉత్తరవాది అని చెప్తే అర్థం అవుతుంది. లాయర్ గా ఉంది. ఇప్పుడు యేసయ్య నీకెవరండి? లాయర్ గా. మన రాకడ తర్వాత ఎవరు అవుతుంది? జడ్జి. ఇప్పుడు యేసు ప్రభు ఎవరండి? లాయర్ ఇప్పుడు ఏం చేస్తుంది? మన కేసులన్నిటికీ ఇప్పుడు యేసయ్య ఎవరి కొరకు? ఎవరి దగ్గర? దేవుడి దగ్గర. ఎవరు మనకు విరోధిగా అపవాది వచ్చి చెప్పినప్పుడు ఆయన దగ్గర ఏం చేస్తున్నారు? వాదిస్తున్నారు. స్తోత్రం కలిగిన గాక. ఆ వాదించిన యేసు ప్రభువు, వాదించిన యేసయ్య, లాయరుగా ఉన్న యేసయ్య రాకడ సమయంలో లాయరుగా ఉండి వారు ఇప్పుడు ఏమవుతుంది? అప్పుడు వాదించను. అప్పుడు ఏముంది? న్యాయాధిపతి అయిన దేవుడు